శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ముందుగా ఉగ్రానంపల్లి గ్రామదేవత అయినటువంటి సత్యమ్మకు శిరసుంచి నమస్కరిస్తూ ఈ పౌర్ణమి దినాన ఉగ్రానంపల్లిలో సమావేశమైనటువంటి రామభక్తులందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణంలోనే మకుటాయమాయనమైనటువంటి వాల్మీకి రామాయణానికే ప్రాణమైనటువంటి శ్రీ రామ పట్టాభిషేక సర్గ గురించి 4 మాటలు మాట్లాడమని పెద్దలు ఆదేశిస్తే ఇక్కడికి రావటం జరిగింది. రాముల వారి అనుగ్రహంతో ఏ సర్గను వింటే ప్రతి ఇంటిలో కూడా శుభాలు కలుగుతుందో, ఏ సర్గను విన్నంత మాత్రం చేత ఎప్పటి నుంచో కాకుండా వెళుతున్న పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయో అలాంటి శ్రీరామ పట్టాభిషేక సర్గను గురించి రాముల వారి ఆశీస్సులతో మీ ముందర ఈరోజు విన్నవించే ప్రయత్నం చేస్తాను. 3 తల్లులు కూర్చొని ఉండగా 4 అన్నా తమ్ముళ్ళు ఆసీనులై ఉండగా కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఆసీనులై ఉండగా భరతుల వారు లేచి నిలబడి 2 చేతుల్ని తన శిరస్సుపై ఉంచి శిరసంజలి మాదాయ కైకేయానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్య పరాక్రమం. తమ్ముడైనటువంటి భరతుడు 2 చేతులతో తల మీద దోసిలి పెడుతూ అన్నగారైనటువంటి రాముల వారితో ఈ విధంగా అంటున్నారు. ఇది శ్రీరామ పట్టాభిషేక సర్గలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కనుక మనం బాగా పరిశీలించి చూస్తే పిల్లలు పెద్దలతో ఎలా ప్రవర్తించాలో అన్యాపదేశంగా తెలుస్తుంది. తండ్రి తర్వాత తండ్రి లాంటి పెద్ద అన్నతో మాట్లాడేటప్పుడు భరతుడు అనుకుంటే ఆయన కూడా రాజస్థానంలో ఉన్నాడు. ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడటం లేదు. లేచి నిలబడి పెద్దవారైన అన్నగారితో తల వంచి తల మీద 2 చేతులతో దోసిల్లి పెడుతూ రామం సత్య పరాక్రమం. ఇక్కడ మామూలుగా రాముడు అని చెప్పటంలే, సత్య పరాక్రమం అంటున్నారు. రాముల వారు ఉన్నారే, ఆయన మామూలు సాదాసీద వ్యక్తి కాదయ్యా. ఒక్కొక్క వ్యక్తి పరాక్రమానికి ఒక్కొక్కటి కారణమై ఉంటుంది. ఒక వ్యక్తికి 100 ఎకరాల మామిడి తోపు ఉంటే ఆ మామిడి తోపుని చూసుకొని పరాక్రమంగా తిరుగుతూ ఉంటాడు ఊర్లో. నాకేమి మా తాతగారి నుంచి వచ్చిన 100 ఎకరాల మామిడి తోపు ఉంది అని పరాక్రమంగా ధైర్యంగా ఊర్లో తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన నేను ఊరికే సర్పంచ్, నాకేమి తక్కువ అని ఆయన పరాక్రమంతో తిరుగుతుంటాడు. ఇంకొక ఆయన నేను పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చాను విదేశంలో నుంచి, అది నా పరాక్రమం అని ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు. కానీ రాముడికి ఇవన్నీ పరాక్రమానికి కారణాలు కావు. ఆయనకున్న పరాక్రమానికి కారణం ఏమయ్యా అంటే సత్యం పరాక్రమం. ఆయన మాట్లాడితే సత్యం, మాట మీద నిలబడేటటువంటి నైజం. మనిషికి మరణం ఉంది కానీ మాటకు మరణం లేదని మన పెద్దలు చెప్పేవారు. ఆ మాటని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి రాముల వారు.
అలాంటి సత్యాన్ని నమ్మి బ్రతికేటటువంటి రాముల వారికి భరతుడు లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కరించి, అన్నగారు, పూజిత మామికా మాత దత్తం రాజ్యం మిదం మమ తదద్దామి పునస్తుభ్యం యదా త్వాం మదదా మమ. మా అమ్మగారికి మీరు ఇచ్చిపోయినటువంటి రాజ్యాన్ని నేను మళ్ళీ మీకు తిరిగి సమర్పిస్తున్నాను, దయచేసి తీసుకోండి అన్నగారు. అన్నలో ఏ ప్రతిస్పందన లేదు. అన్నగారు, భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడు కదా, రాజ్యాధికారాన్ని అనుభవించాడు కదా, అతని దగ్గర నుంచి తీసుకుంటే బాధపడతాడేమో. ఒకసారి పదవిలో ఉన్నటువంటి హోదాని అనుభవించినటువంటి వ్యక్తికి ఆ పదవి లేకపోతే నామోషిగా అవుతాడేమో అని ఆయన అలా తమ్ముడు అడిగినా ఏమీ మాట్లాడకుండా తమ్ముడి కళ్ళల్లోకే చూస్తున్నాడు. అప్పుడు భరతుడు అంటున్నాడు, అన్నగారు, దురమేకాకినా నెస్తా మృషభేన బలీయస కిషోరవద్గురం భారం నా మూడు మహముత్సహే. అన్నగారు, ఒక బలమైన ఎద్దు మోయదగినటువంటి రాజ్య భారాన్ని లేగదూడనైనటువంటి నేను మోయలేకపోతున్నాను. అన్నగారు, వారి వేగేన మహతా భిన్న సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమ సంవృతం. వర్షాకాలంలో మనకు తెలుస్తుంది, వాయు వేగంతో వస్తున్నటువంటి నదీ ప్రవాహానికి ఊరి చెరువు కట్ట చిల్లులు పడిపోతుంది. పాపం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడ చిల్లు పడిందో అని వెతికి ఆ చిల్లుల్ని పూడుస్తుంటారు. ఆ చిల్లు ఎక్కడ పడిందో తెలుసుకోవడానికే సమయం పడుతుంది. అంత లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. అన్నగారు, ఈ రాజ్య భారాన్ని మోయడం అంటే వాయువేగంతో వస్తున్నటువంటి నదీ ప్రవాహానికి చిల్లులు పడిన ఆనకట్టలా ఎలాగైతే వాటిని కట్టడి చేయలేడో నేను అలా కట్టడి చేయలేకపోతున్నా. అన్నగారు, మీరంటే ఈ రాజ్యాన్ని పరిపాలించగలరు, నేను పరిపాలించలేను అన్నగారు అంటారు. ఆయన రాముల్లో ఏ చలనంలే, ఆయన అంగీకరించటంలే, అలానే చూస్తున్నారు. మరి ఇంకొక మాట అంటున్నారు, అన్నగారు, గతింకర యువాశ్వస్య హంస సేవచ వాయస నాన్వేతు ముత్సహే దేవా తవ మార్గమరిందమా. ఒక గుర్రం పోయే వేగాన్ని ఒక గాడిద ఎలాగైతే అందుకోలేదో, హంసలు ఎగిరే ఎత్తులో కాకి ఎలా అయితే ఎగరలేదో, మీరు రాజ్యాన్ని పరిపాలించే విధంగా నేను పరిపాలించలేను అన్నగారు అని సవినయంగా చేతులు జోడించి అన్నను ప్రార్థిస్తున్నాడు భరతుడు. మనం భరతుడు మాట్లాడేటటువంటి మాటలు కానీ గమనిస్తే, అంతకుముందు పుష్పక విమానం నుంచి దిగినటువంటి అన్నగారి పాదాల కింద రామ పాదుకలను ఉంచి అన్నగారిని ప్రేమతో చూస్తూ, అన్నగారు, మీరిచ్చిపోయిన రాజ్యాన్ని, ధనాగారాన్ని 10 పెంచా, మీరిచ్చిపోయినటువంటి కోశాగారాన్ని 10 పెంచా, మీరిచ్చిపోయిన సైనిక సంపత్తిని 10 పెంచా, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచా అన్నగారు అని చెప్పిన భరతుడు ఇప్పుడు అన్నతో 10 మందిలో మాట్లాడేటప్పుడు ఎంతో వినయంగా, తనకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నా అన్నతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నాడు. తండ్రి చిన్నప్పటి నుంచి పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేస్తే, వచ్చిన వాడు పెద్ద కారులో వచ్చి కనీసం నాన్నగారికి నమస్కరించకుండా నాన్న ముందరే కాలు మీద కాలు వేసుకొని మాట్లాడేటటువంటి సంస్కృతికి చేజారిపోతుంది పల్లెటూర్లు. ఒకప్పుడు నాన్నగారు ఉంటే నాన్నగారు ఎదురుగా కూడా నిలబడి మాట్లాడలేవారు కాదు. నాన్నగారు ఉంటే
నాన్నకు పక్కగా నిలబడి, ముఖ్యంగా నాన్నగారు ఎప్పుడు మనకు కుడివైపున ఉండాలి. నేను మన సుదర్శన్ రెడ్డి గారికి చెప్పాను, నేను మీ ఊరికి వచ్చేదానికి ముందు తను ఏమన్నారంటే, రాముల వారిని మీ దగ్గర వేదిక పైననే ప్రతిష్ఠిస్తానంటే, అయ్యా నాకు రాముల వారు కుడివైపున ఉండేలాగా చూసుకోండి, లేకపోతే నేను ఆయన అవమానించినట్లయిపోతుంది. మీరు దేవాలయాల్లో కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు గమనిస్తే, దక్షిణం అంటే కుడి అని అర్థం సంస్కృతంలో. మనం దక్షిణం వైపుకే తిరుగుతుంటాం. ఏ దిశలో నుంచి చూసినా మనకు భగవంతుడు కుడివైపుగా ఉండాలి. మనం పెద్దలతో మాట్లాడేటప్పుడు పెద్దలు మనకు కుడివైపుగా ఉండాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు సంస్కారవంతంతో మాట్లాడాలి. డబ్బులు సంపాదించేశాం కదా, పదవి వచ్చేసింది కదా అని తల్లిదండ్రుల్ని తూలనాడి మాట్లాడితే, తల్లిదండ్రులతో సంస్కారహీనంగా మాట్లాడితే అది చాలా ప్రమాదాలను తీసుకొస్తుంది. అందుకే రామాయణాన్ని కనుక చిన్నప్పటి నుంచే ప్రజలకు చెబితే, ముఖ్యంగా భరతుడు తన అన్నతో ప్రవర్తించే తీరు కనుక ప్రజలకు అర్థమవుతే, ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పుడే అర్థమవుతే వారు గొప్ప సంస్కారవంతులుగా జీవితంలో ఎదుగుతారు. అలా ఎప్పుడైతే అన్నగారితో గతింకర యువ అశ్వస్య, అశ్వం అంటే గుర్రం, అన్నగారు గుర్రాలు పోయే గతిలో ఒక గాడిద పోలేదు అన్నగారు, మీరు గుర్రం అన్నగారు, నేను గాడిద అన్నగారు. హంస సేవచ వాయస, హంసలు ఎగిరే ఎత్తులో కాకులు ఎగరాలంటే అయ్యే పనేనా? ఆ కాకుల రెక్కలకున్న బలం సరిపోదు అంత ఎత్తులో ఎగరటానికి అని చెబుతూ, అన్నగారు ఇంటి పెరటిలో నాటినటువంటి అరటి మొక్క పెద్దదై ఎక్కడానికి కూడా కష్టతరమైనటువంటి ఎత్తుకు ఎదిగిపోయి పుష్పాలు పూచిన తరువాత పండ్లు కాయక కింద పడిపోతే, ఆ పుష్పాలు ఎండిపోతే ఇంటి యజమాని ఎలాగైతే ఆ పండ్లను ఆస్వాదించలేడో, నాన్నగారు మనల్ని ఎంతో కష్టపడి పుత్రకామేష్టి యజ్ఞం చేసి నలుగురి పుత్రుల్ని కన్నారు. ఆయన కోరిక జ్యేష్ఠుడైనటువంటి మిమ్మల్ని రాజుగా చూడాలని. పాపం కాలం ఆ కోరిక తీరకుండానే ఆయన్ని తీసుకువెళ్ళిపోయింది. మీరే కనుక రాజ్యభారాన్ని వహించి రాజుగా సింహాసనంలో కూర్చోకపోతే నాన్నగారు స్వర్గంలో కూడా బాధపడుతుంటారు అని అన్నగానే ఒక్కసారిగా రాముల వారి కళ్ళల్లో మెరుపు. ఎప్పుడైతే రాముల వారికి వాళ్ళ నాన్నగారి గురించి ఏమైనా చెబితే ఆయనలో తెలియనటువంటి ఆయనలో భక్తి వచ్చేస్తుంది. వెంటనే రాముల వారిలో కదిలింది. అంతవరకు రాజ్యాన్ని తీసుకో అంటే ఏమాత్రం సమాధానం చెప్పనటువంటి రాముల వారు జగదాభిషక్తం త్వామనుపశ్యతు సర్వతః ప్రతపంత నివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. అన్నగారు మధ్యాహ్నపు సూర్యుడిలా వెలుగొందుతూ మీరు రాజరికమైన సింహాసనంలో కూర్చుంటే మేమందరం మీ రక్షణలో సంతోషంగా ఉంటాము అన్నగారు అని అడిగినప్పుడు రాముల వారిలో అలా కదలిక వస్తోంది. తూర్య సంగాత నిర్ఘోషై కాంచీనూపుర నిష్వనై మధురైర్గీత శబ్దశ్చ ప్రతిబుద్ధ్యస్వ రాఘవ. అన్నగారు మీరు దయచేసి నా కోరికను మన్నించి మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయమే పట్టాభిషేకం. అయ్యా ఎవరైతే ఈ రామ పట్టాభిషేక సర్గను భక్తితో వింటారో వారికందరికీ శుభం కలుగుతుంది. ఏ జన్మలో చేసిన పుణ్యమో గౌరీ శంకర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి, అన్నగారు మీరు మాకు ఉగ్రానిపల్లి అంటే నాకు విడదీయరా అని అనుబంధం, మీరు రామ పట్టాభిషేకాన్ని చెప్పమని అడిగితే, అరేరే తను అడుగుతున్నది తన కోసం కాదు,
ఊర్లో ఉన్నవారు బాగుండాలని అడుగుతున్నారు. వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ పూర్వపుణ్యమో వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చింది. పాపం కొద్దిమంది రావాలని ఉన్నా సగం దూరం నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వేరే కారణాల చేత. అలా ఏ పూర్వపుణ్యమో ఏ దాన బలమో మనమల్ని అందరినీ ఈరోజు శ్రీరామ పట్టాభిషేక సర్గను వినే భాగ్యాన్ని కటాక్షిస్తోంది. అందరూ ఇలాగే భక్తితో నిశ్శబ్దంతో వింటే తప్పకుండా మనకు చివరగా ఈ సర్గ పూర్తయ్యే లోపల సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. అన్నగారు, యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. అన్నగారు, ఈ కాలచక్రం ఎంతవరకైతే తిరుగుతూ ఉంటుందో, సూర్యచంద్రాదులు ఎంతవరకైతే వెలుగుతూ ఉంటారో, ఈ భూమండలం ఎంతవరకైతే పరిభ్రమిస్తూ ఉంటుందో అంతవరకు మీరే ఈ భూమండలానికి ప్రభువులుగా ఉండాలని నా కోరిక అని అనగానే వెంటనే రాముల వారు తదేతి ప్రతిజగ్రాహ నిశ సదాసునే సుదే. ఆ మాట ఎప్పుడైతే అన్నారో రాముల వారు సరే భరత అని చెప్పి ఆసనం మీద కూర్చున్నారు. అంతవరకు ఆయన తటపటాయిస్తున్నటువంటి రాముల వారు తన తండ్రి పేరు చెప్పగానే యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర. వసుంధర అంటే భూదేవి. ఈ భూదేవి ఎంతవరకైతే తిరుగుతూ ఉంటుందో, కొద్దిమంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్దలు ఉన్నారు. అన్న నరేంద్రబాబు గారు ఆ రోజుల్లోనే ఎంఎస్సి చేశారు. ఇప్పుడు ప్రజల కంటే, ఇప్పుడు శాస్త్రవేత్తల కంటే భూమి తిరుగుతూ ఉంది. ఇది విదేశీ శాస్త్రవేత్తలు కళ్ళు తెలియజేసినారని అనుకుంటున్నారు మన పిల్లలు. లేదయ్యా, వేల సంవత్సరాలకు ముందు రాయబడిన ఈ వాల్మీకి రామాయణ శ్లోకం భూమి తిరుగుతూ ఉందని చెబుతుంది. యావదా వర్తతే చక్రం అనే వేల సంవత్సరాలకు ముందే వాల్మీకి రామాయణం చెప్పింది ప్రపంచానికి. మిగతా దేశాలు, ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు అనుకుంటున్న దేశాలు బట్ట కట్టడానికి కూడా నేర్చుకోని రోజుల్లోనే భూమి తిరుగుతోందని చెప్పినటువంటి జ్ఞానం మన భారత భూమిదే. అలాంటి భారతదేశంలో పుట్టిన మనం ఎంతో అదృష్టవంతులం. యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. ఈ భూమండలం పరిభ్రమిస్తూ ఉండేంత వరకు మీరే రారాజులు. అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాములు వారే ప్రభువు. ఊరి సర్పంచ్ పదవిలో ఒకరు కూర్చోవచ్చు, ముఖ్యమంత్రిగా ఒకరు కూర్చోవచ్చు, ప్రధానమంత్రిగా ఒకరు కూర్చోవచ్చు. కానీ వాళ్ళందరూ మారుతూ ఉంటారు. మారినటువంటి వారు ప్రభువు ఒక రాముల వారే. సమస్త భూమండలానికి, భారతదేశానికే కాదు సమస్త భూమండలానికే ప్రభువు మన రాముల వారు. అలాంటి దేశానికి మనం వారసులం. తతః శత్రుఘ్న వచనాత్ నిపుణాః శ్మశ్రువర్ధకాః సుఖహస్తాః సుశీఘ్రశ్చ రాఘవం పర్యుపాసత. రాముల వారు ఉదయం లేవగానే శత్రుఘ్నుడి ఆదేశాల ప్రకారం క్షురకర్మ చేసేటటువంటి క్షురకులు సుఖహస్తాశ్చ. ఆ క్షురకులు మామూలు సాదాసీదా క్షురకులు కాదు, వాళ్ళు చాలా నిపుణులు. వాళ్ళ చేతులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు క్షురకర్మ చేసిన వారి చేతులు చాలా మృదువుగా ఉన్నాయి. సుఖహస్తాశ్చ. కొద్దిమంది క్షురకులు తలకు క్షురకం కర్మ చేస్తుంటే చేసుకునేటటువంటి వారు నిద్రపోతుంటారు. అది నిద్రపోయే వారి గొప్పతనం కాదు, అది క్షురకుడి యొక్క పనితనం. అలాంటి క్షురకుల్ని శత్రుఘ్నుడు భరతుడు ఆ మాట చెప్పగానే వెంటనే ఇక్కడ వాళ్ళని ఏర్పాటు చేశాడు. రాముల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక్కసారిగా రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక విషయం మీ ముందర విన్నవిస్తా, దైవ రహస్యాన్ని మీ ముందర రాముల వారి అనుగ్రహంతో విన్నవిస్తా. శత్రుఘ్నుడికి ఏమి భరతుడు ఆదేశించలే. శత్రుఘ్న, వెంటనే క్షురకుల్ని అన్న ఒప్పుకునేశారు రాజరికానికి, నువ్వు వెంటనే
చురకుల్ని ఏర్పాటు చెయ్యని చెప్పకపోయినా అన్న భరతుడి మనసులో ఉన్న విషయాన్ని గ్రహించినటువంటి శత్రుఘ్నుడు వెంటనే చురకుల్ని ఏర్పాటు చేశాడు. ఎందుకో మీ ముందర ఈరోజు విన్నవిస్తా. ఇది రామాయణంలో దాగినటువంటి దైవ రహస్యం. మామూలుగా మన దేశంలో ఎవరైనా కవల పిల్లలు పుడితే వారికి ఏమని పేర్లు పెడతామంటే రామ లక్ష్మణులను పెడతాం. మామూలుగా కవల పిల్లలు పుడితే రామ లక్ష్మణులను పెట్టుకోవటం ఈ సనాతన ధర్మంలో సనాతనంగా వస్తున్నట్టు ఆచారం. నిజానికి రామ లక్ష్మణుల కవల పిల్లల కాదు. లక్ష్మణుడు శత్రుఘ్నుడే కవల పిల్లలు. కానీ కవల పిల్లలు పుడితే ఎవరికి లక్ష్మణ శత్రుఘ్నులు అని పెట్టినట్లు దాఖలాలు లేవు. అయ్యా ఎందుకు అలా పెడుతున్నారు? మన పెద్దోళ్ళు సరిగా చదివినట్లు లేదు రామాయణం. అందువల్ల కవల పిల్లలు కాని వారి పేర్లు కవల పిల్లలకు పెడుతున్నారు అనుకుంటే తప్పు. మన పెద్దలు ఏమి చేసినా అది సత్యంగా ఉంటుంది. మన మాదిరి వాళ్ళు MBAలు చదువుకోకపోవచ్చు మన పూర్వీకులు, కానీ వాళ్ళు రామాయణాన్ని చదువుకున్నారు. వాళ్ళు ఏ పని చేసినా అందులో ఒక దైవత్వం దాగి ఉంటుంది, పరమార్థం దాగి ఉంటుంది. మనం చూస్తే చతుర్విధ పురుషార్థాలు అని ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షమని. మామూలుగా రాముల వారు పుట్టుంటే 3 తల్లులకి 3 కొడుకులుగా పుట్టుండొచ్చు, ఒక్కొక్క తల్లికి ఒక్కొక్కరుగా. కానీ అలా పుట్టలే. మహావిష్ణువు ఒకడే అయినా ఈ భూమి మీదకి 4గురుగా వచ్చారు. ఎందుకయ్యా అంటే ఈ 4 పురుషార్థాన్ని ప్రపంచానికి తెలియజేయాలని. రాముల వారు ధర్మానికి మరో రూపం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసః అని అంటాడు మారీచుడు. అంటే ధర్మానికే పోత పోసి కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే అదే రాముడు. అలా ధర్మానికి రాముల వారు ప్రతిరూపం అయితే భరతుడు మోక్షానికి ప్రతీక. 14 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించిన ఏ రోజు తను రాజు అని ప్రకటించుకోలేదు. అన్న పాదుకల్ని సింహాసనం మీద పెట్టి అయోధ్యలో కూడా ప్రవేశించకుండా అయోధ్య పొలిమేరైనటువంటి నంది గ్రామం ఇంకా ఉంది. ఆ గ్రామం నంది గ్రామంలో ముని బట్టలు, అన్న ఎలాగైతే నార చీరలు కట్టుకున్నారో అలాంటి బట్టలు కట్టుకొని నార చీరలు ధరించి అన్న పాదుకల్ని సింహాసనంపై ప్రతిష్ఠించి రోజు సాయంత్రం అయితే రాజ్యంలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చయింది, ఏమి జరిగిందని 2 చేతులు కట్టుకొని అన్న పాదుకులకు ఆయన విన్నవించాడే కానీ ఏ రోజు నేను రాజుగా అనుకొని బతకలే. మనిషి కూడా ఈ భూమిపైకి వస్తే అయ్యా భగవంతుడు నాకు ఇంత పెద్ద ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, ఇంత మంచి కుటుంబం ఇచ్చాడు, ఇదంతా భగవంతుడి అనుగ్రహం. నేను నాది నా కోసం అని కాకుండా భగవంతుడిది భగవంతుడి కోసం అని బతికేటటువంటి వాడు నిస్సందేహంగా మోక్షానికి పోతాడు. భరతుడు అలానే బతికాడు. 14 ఏళ్ళు రాజుగా ఉన్నా రాజుగా అనుకొని బతకలేదు. ఆయన రాజప్రతినిధిగా తన కర్మ తన చేశాడు, తన బాధ్యతను తను నెరవేర్చాడు. అలా ఏ వ్యక్తి అయినా సరే, ఇక్కడ సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గోవిందరాజుల గుట్టపై వారి ఊర్ల సహకారంతో దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆయన ఉదయమే వెళ్ళిపోతారు కొండపైకి. ఆయన మీద కొద్దిమంది తప్పుడుగా దుమ్మెత్తి తప్పుడు ప్రచారాలు చేసినా వాటిని ఏమీ పట్టించుకోకుండా అయ్యా ఇది నాది నా కోసం అని కాకుండా రాముడిది రాముడి కోసం అని బతికినట్లుగా బ్రతికితే భగవంతుడు పరవశించిపోతాడు. అరే
వీడు నా కోసం పనిచేస్తున్నాడు. సుదర్శన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఊర్లో ఎంతో కష్టపడి అందరి సహకారంతో రాముడికి పట్టాభిషేక ఆలయం అద్భుతంగా కట్టించారు. ఆయన కొద్దిమంది తెలియకుండా ఆయన మీద నిందలు వేసినా ఏమాత్రం బాధపడకుండా, అయ్యా ఇది నాది, నా కోసమని కాకుండా భగవంతుడి కోసమని కష్టపడతాడు, అది ఆ వ్యక్తి మోక్షానికి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నాడని అర్థం. భరతుడు అలా బతికాడు. రాముడు ధర్మానికి ప్రతీక అయితే భరతుడు మోక్షానికి ప్రతీక. లక్ష్మణ స్వామి పేరులోనే లక్ష్మిని పెట్టుకున్నటువంటి లక్ష్మణుడు అర్థానికి ప్రతీక అయితే శత్రుఘ్నుడు కామానికి ప్రతీక. ఇక్కడ రహస్యాన్ని బయట తీసుకొస్తున్నా. అయ్యా ఈ కవల పిల్లలు ఉన్నారు చూశారా, అర్థము కామము వీళ్ళని కలిపి పెంచకూడదు. ఇది రహస్యం. కవల పిల్లలు కలిపి పెంచితే ప్రమాదాలను తీసుకొస్తుంది. అంటే అర్థం ఉంటే కోరిక వస్తుంది, కామం వస్తుంది. డబ్బు ఉంటే కోరిక వస్తుంది. డబ్బు లేకపోతే కోరిక ఉన్నా కోరిక తీరదు. కోరిక తీరాలంటే డబ్బు ఉండాలి. సో ఈ రెండు కవల పిల్లలు, ఈ రెండు కవల పిల్లల్ని కానీ కలిపి ఉంచామా పెను ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఒక పిల్లవాడి దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చి చేరిపోతే అతని కోరికలు కట్టలు తెంచుకుంటూ తప్పుడు దారిలో పోయి జీవితాన్నే భ్రష్టు చేసుకుంటాడు. అందుకని మన పెద్దలు ఏం చెప్పారంటే, అయ్యా కవల పిల్లల్ని కలిపి పెంచకండి, అర్థాన్ని ధర్మంతో పెట్టండి, కామాన్ని మోక్షంతో పెట్టండి, అప్పుడు ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే లక్ష్మణుడు అర్థానికి ప్రతీక. ఆయన ఎప్పుడు రాముడితోనే ఉండేవాడు. అన్యాపదేశంగా సందేశం వెళుతోంది రామాయణం. అర్థం ఎప్పుడు ధర్మంతో ఉండాలి. నేను డబ్బు సంపాదించేటప్పుడు ఇది ధర్మబద్ధమైందా కాదా? నేను సారా వ్యాపారం, ఒక వ్యక్తి సారా వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించవచ్చు, కానీ అది ధర్మబద్ధమైంది కాదు. అలా చేస్తే అరేరే నేను సారా వ్యాపారం చేస్తే డబ్బు సంపాదిస్తానేమో, కానీ మా నాన్నకు ఊరిలో సమాజంలో చెడ్డ పేరు వస్తుందయ్యా, మా నాన్న తలదించుకునే పని నేను చెయ్యను అన్నవాడు రామాయణం చదివినాడని గుర్తు. అలాగే తను ఏ పని చేస్తున్నా ఇది నేను, నాది, నా కోసమని కాకుండా భగవంతుడిది భగవంతుడి కోసమని చేసినప్పుడు ఆ వ్యక్తి మోక్షానికి వెళ్ళిపోతాడు. చివరిగా కామం ఉండాలి, కోరికలు ఉండాలి, కానీ ఆ కోరిక ఎలా ఉండాలయ్యా అంటే అది తనని చివరిగా మోక్షానికి తీసుకుపోయే మాదిరి ఉండాలి. తండ్రి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివించి పెద్ద చేస్తే పిల్లవాడు కోరికలు తప్పుడు దారిలో వెళితే తద్వారా ఆ కుటుంబమే ఇబ్బంది పడుతుంది. మనం బాగా గమనిస్తే రాముల వారు అడవులకు వచ్చి మొదటి రోజు లక్ష్మణ్ని పిలిచి ఒక మాట అంటాడు, లక్ష్మణ నాకెందుకో మన పిన్నమ్మ కైకేయి మన ఇంటిలో ప్రవేశించడానికి నాకు 3 కారణాలు కనిపిస్తుంది. ఒకటి నాన్నను చంపేయడం, రెండోది రాజ్యాన్ని తీసేసుకోవడం, మూడోది మన ఇంట్లో మన ఈ కుటుంబ వ్యవస్థనే, మన కుటుంబాన్ని తల్లకిందులు చేయడం. నువ్వు ఒక పని చేయి, ఇప్పుడే రాత్రి 10 గంటలు అయిపోయింది, నాకెందుకో సుమిత్రాదేవి పిన్నమ్మకు ప్రమాదం ముంచుకొస్తోంది అనిపిస్తోంది, నా తల్లి కౌసల్యాదేవికి ప్రమాదం ముంచుకొస్తూ అనిపిస్తోంది, ఈ రాత్రి ఇక్కడ ఉండు, ఉదయం అవగానే నువ్వు లేచి అయోధ్యకి వెళ్ళిపో, అమ్మకు తోడుగా ఉండు అని చెప్పగానే రాముల వారితో ఒక మాట అంటాడు, అన్నగారు నచ సీత త్వయాహీన నచ అహమ్మపి రాఘవ ముహూర్తం అపి జీవావో జలాన్ మృత్యాన్గా ఉద్ధృతావు. చేప పిల్లను నీటిలో నుంచి బయట తీసివేస్తే
అది కొన్ని క్షణాలు గిలగిలా కొట్టుకుంటూ ఎలాగైతే చనిపోతుందో, ధర్మానికి ప్రతిరూపమైన మీ దగ్గర అర్థానికి ప్రతిరూపమైన నేను లేకపోతే నన్ను మీరు వెళ్ళమని శాసిస్తే వెళతానన్నగారు. కానీ ఆ వీధి మలుపు తిరిగే లోపలే నే పడిపోతా, మీరు లేకుండా నే బతకలేనన్నగారు. నహితాతం నా శత్రుఘ్నం నా సుమిత్రం పరంతప ద్రష్టుం ఇచ్చేయం అద్యహం స్వర్గం వా అపి త్వయా వినా. మీరు లేకుండా, మీతో పాటు కాకుండా నేను శత్రుఘ్నుని చూడాలని అనుకోవటంలే. శత్రుఘ్నుడు అంటే శత్రుఘ్నుడు కాదు, కామాన్ని చూడాలని అనుకోవటంలే. నాకు ఆ కోరికలు లేవు. నా సుమిత్ర నా తల్లి దగ్గరికి పోవాలని అనుకోవటంలే. నా తాతం నాన్నగారి అప్పటికి నాన్నగారు చనిపోలేదు. నాన్న దగ్గరికి కూడా పోవాలనుకో. అంతేకాదు అన్నగారు, మీరు లేకుండా అంటే ధర్మం లేకుండా అర్థానికి స్వర్గ సుఖాలు వచ్చినా నేను పోను అన్నగారు. అంటే ఈ రహస్యం బయట వస్తుంది, దైవ రహస్యం బయట వస్తుంది. మన దగ్గర డబ్బులున్నా ఆ డబ్బుల్ని మనం ఎప్పుడు ధర్మంతో ముడివేయాలి. 100 రూపాయలు సంపాదించినా కనీసం ఒక 5 రూపాయలు అయినా రాముడి కోసం ఖర్చు పెట్టాలి. ఊళ్ళో ఉండేవాళ్ళు బాగుండాలని ఖర్చు పెట్టాలి. అప్పుడు ఆ సంపాదించే ధనం ధర్మబద్ధమవుతుంది. ధర్మంగా సంపాదించిన ప్రతి రూపాయి ఆ వ్యక్తికి ఆ ఇంటికి కలిసి వస్తుంది. అతను సంపాదించింది. మా నాన్నగారు 10 పంతులే అయినా నాన్నగారు నాకు చెప్పిన మాట ఇంకా గుర్తు. ఒరే హరి, నేను ఎవరికి మంచి చేశానో నాకు తెలియదు నాయనా, కానీ నేను ఎవరికి ద్రోహం చేయలే. ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పిన మాట అక్షర సత్యం. అలా తండ్రి ఎప్పుడైతే ధర్మబద్ధంగా అర్థాన్ని ఆర్జిస్తాడో ఆ అర్థం కొద్దిగా అయినా ఆ కుటుంబానికి కొండంత వెలుగును తీసుకొస్తుంది. రామాయణం అన్యాపదేశంగా ఈ రహస్యాన్ని చెబుతోంది. అందుకే రాముల వారు 3 తల్లులకు పుట్టిన 3గా కాకుండా 4గా అవతరించారు. అందుకే రామ లక్ష్మణులు కవల పిల్లలు కాకపోయినా కానీ వారు ధర్మానికి అర్థానికి ప్రతిరూపం కాబట్టే కవల పిల్లలు పుడితే రామ లక్ష్మణులని పెడతారు. ఇది దైవ రహస్యం. ఒకానొక దశలో భరతుడు రాగానే అతనికి అర్థమైపోతుంది, తండ్రి మరణానికి ఈ రాజ్యంలో రాముల వారు భ్రష్టుడవడానికి కారణం కైకేయి మందర అని. శత్రుఘ్నుడు మందరను బరబర లాక్కొని వచ్చి భరతుడితో ఒక మాట అంటాడు, అన్నగారు ఇన్ని ఉపద్రవాలకు కారణం ఈ మందర, మీరు నాకు అనుమతి ఇవ్వండి చంపేస్తా అంటే భరతుడు చెప్పిన మాట, నైనా శత్రుఘ్న హన్య మహామిమాం పాపం కైకేయం దుష్టచారిణాం, హన్య మహామిమాం పాపం కైకేయం దుష్టచారిణాం యుధిమాం రామో వాసుయే మాతృఘాతకం. భరతుడు చెప్తున్నాడు, ఓ శత్రుఘ్న, నీకోతే మందరను చంపేయాలనుంది, నాకు మందరతో పాటు మా అమ్మని కూడా చంపేయాలనుంది. కానీ నేను ఎందుకు చంపడం లేదు తెలుసా? ఒకవేళ ఆ పని చేస్తే తల్లిని చంపిన పాపాత్ముడా అని అన్నగారి దగ్గరికి నేను వెళితే నాతో రాముల వారు మాట్లాడరు. అన్న మాట్లాడలేని రోజు నేను మరణించిన దానితో సమానం. అందువల్ల నేను ఆ పని చేయటంలా, వదిలేయంటే వదిలేస్తాను. ఇక్కడ ఒక రహస్యాన్ని చెబుతా. ఇక్కడ ఈ యొక్క శత్రుఘ్నుడు భరతుడితో కాకుండా లక్ష్మణుడితో ఉండి, లక్ష్మణన్న ఏం చేయమంటావు అంటే చంపేరా ఫస్ట్, మళ్ళీ చూసుకుంటానని ఉంటాడు. ఎవరు? లక్ష్మణుడు తత్వం అలాంటిది. నువ్వు చంపు దాన్నే, నేను చూసుకుంటానని ఉంటే, అలా జరుగుంటే అన్నా తమ్ముళ్ళు కలిసి ఉండకపోవచ్చు. భరతుడు ఎంత మంచివాడైనా తల్లి ఎంత తప్పు చేసున్నా తల్లిని చంపిన వాడితో యుద్ధానికి పోయి ఉండొచ్చు. అప్పుడు రామాయణానికి రూపమే లేకుండా పోయేది. అందుకే
ధర్మంతో అర్థాన్ని ముడేయాలి, కామాన్ని మోక్షంతో ముడేయాలి మన నిజ జీవితంలో. అప్పుడు నమ్మండి, ఆ కుటుంబం ప్రశాంతంగా ముందుకు వెళుతుంటుంది. ఆ కుటుంబంలో ఎన్ని మంది ఉన్నా అన్ని మందిలో చిరునవ్వు తొలగిసలాడుతూ ఉంటుంది. అలా భరతుడు చెప్పకముందే భరతుడి మనసు తెలుసుకున్నటువంటి శత్రుఘ్నుడు చురకుల్ని ఏర్పాటు చేశాడు. విశోధిత జటః స్నాతశ్చిత్ర మాల్యానులేపన మహర్హవసనో రామస్తత్తో తత్ర స్త్రియా జ్వలన్. అంతవరకు 14 ఏండ్లు జటలు కట్టబడినటువంటి ఆ జడల్ని విప్పదీసి చక్కటి అభ్యంగన స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించినటువంటి రాముల వారు దివ్యమైన శోభతో వెలిగిపోతుంటే అక్కడ అంతఃపురంలో, అక్కడ నంది గ్రామంలో ఉన్న వారందరూ కన్నుల పండుగగా రాముణ్ణి చూస్తున్నారు. ఎవరైతే రాముల వారు ఈ జడలను తీసి అభ్యంగన స్నానాన్ని చేసి పట్టుబట్టలు ధరించిన ఈ శ్లోకాన్ని వింటారో వారికి కూడా ఇంట్లో మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతారు. అలా జరగగానే ప్రతి కర్మచ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్ష్వాకుల వర్ధన. రాముల వారికి అలా అభ్యంగన స్నానం చేయించారు, లక్ష్మణ స్వామికి చేయించారు, సుగ్రీవునికి చేయించారు, విభీషణుడికి చేయించారు. అలా అందరూ స్నానాలు చేసి ఎప్పుడైతే అలా చేయగానో ఆ యొక్క సుమంతుడు అద్భుతమైన రథాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అద్భుతమైన గుర్రాలను పూంచినటువంటి రథాన్ని పెట్టగానే అర్కమండల సంకాసం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్య పరాక్రమ. అద్భుతమైన దివ్య తేజస్సుతో వెలుగుతున్నటువంటి ఆ రథాన్ని చూసి ఆ రథంపై ఆసీనులయ్యారు రాముల వారు. జగ్రాహ భరతో రస్మిన్ శత్రుఘ్న క్షత్రమాదదే లక్ష్మణో వ్యజనం లక్ష్మణో వ్యజనం లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధిని సంపర్య వీజయ శ్వేతంచ వాల వ్యజనం జగ్రాహ పరతః స్థితః అపరం చంద్ర సంకాసం రాక్షసేంద్రో విభీషణ. అయా ఆ రథం పైన ఎలా ఉంది పరిస్థితి అంటే, జగ్రాహ భరతో రస్మిన్, ఆ రథం యొక్క పగ్గాలను భరతుడు పట్టుకొని ఉండగా శత్రుఘ్న క్షత్రమాదదే, శత్రుఘ్నుడు చక్కటి ఒక తెల్లటి గొడుగును రాముల వారిపైకి పట్టుకొని ఉండగా లక్ష్మణో వ్యజనం సంపర్య వీర్య, రాముల వారికి లక్ష్మణ స్వామి అలా వింజామరతో వింజామరులు వీస్తుండగా విభీషణుడు చంద్ర శోభతో ప్రకాశిస్తున్నటువంటి మరో చామరాన్ని పట్టుకొని ఉండగా, మరో గొడుగును పట్టుకొని ఉండగా ఆ రథం ముందుకు కదులుతోంది. తతః శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాబాహు సుగ్రీవ ప్రలఘర్షభ. శత్రుంజయం అనేటటువంటి పర్వతాన్ని పోలిన ఒక ఏనుగును తెప్పిస్తే ఆ ఏనుగు పైన సుగ్రీవుడు ఎగిరి కూర్చుని ఆసీనుడై రాముడి వెంట వెడుస్తుంటగా నవనాగ సహస్రాన్ని యయురాస్తాయ వానరా మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణ భూషితా. అయా 9,000 మంది ఏనుగులపై వానరులు అందరూ మనుష్య రూపాలు ధరించి కూర్చుని ఉండగా వారందరూ రాముల వారి రథం వెళుతుంటే ఆ రథం వెనుకగా కదులుతున్నారు. నంది గ్రామం నుంచి రాముల వారి శోభయాత్ర బయలుదేరింది అయోధ్య పట్టణానికి. ఎందుకంటే తొందరలో రాముల వారి పట్టణాభిషేకం అయోధ్యలో కనుల విందుగా జరగబోతోంది. అలా ఎప్పుడైతే రాముల వారు ఆ రాజ వీధుల గుండా వెళుతున్నారో పురుష వ్యగ్రస్తం పురి మహార్ణమాలిని. అయ్యా మనుషులలోనే పులి లాంటి ఆ రాముల వారు ఆ రథంపై ఆసీనుడై వెళుతుంటే
మంది మార్బలం వస్తుంటే కాల్బలం ముందుగా వెళుతుంటే అమైతి బ్రహ్మణైశ్చైవ అన్న తమ్ముళ్ళు మంత్రులందరూ ఆసీనులై తన వెనకాల ఉండగా రాముల వారి రథం అయోధ్యాపుర వీధుల గుండా వెళుతుంటే అయ్యా ఆ రాముల వారు సఖ్యంచ రామః ప్రభావంచ అనిలాత్మజే సఖ్యంచ రామః సుగ్రీవే ప్రభావాంచ అనిలాత్మజే వానరాణాంచ తత్కర్మ రాక్షసానాంచ తద్బలం విభీషణశ్చ సంయోగమాతుచక్షేచ మంత్రిణాం శ్రుత్వాతు విస్మయం జగ్ము అయోధ్యాపురవాసినః. రాముడు అలా లక్షల మంది ఊరి ప్రజలు ఆయనకు అభివాదాలు చేస్తుంటే జయహో జయహో రామో అని చెబుతుంటే రాముల వారు కూడా వారికి ప్రతివాదం చేస్తూ ముందుకు సాగుతుంటే రాముల వారు ఏం చెప్పారంటే సఖ్యంచ రామః సుగ్రీవే. అక్కడ రాముల వారు తనకు సుగ్రీవుడితో కలిగిన మైత్రి గురించి ప్రభావాంచ అనిలాత్మజే, ఇక్కడ రెండు చేతులు జోడించి మనమల్నే చూస్తున్నటువంటి అనిల ఆత్మజుడు. అనిలుడు అంటే వాయుదేవుడు. వాయుదేవుడి యొక్క ఆత్మ ఆ ఆంజనేయ స్వామి. ఆ కళ్ళల్లో ఆయన కారుణ్యం కనిపిస్తుంది, ఆనందం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం గురించి 100 యోజనాలు దాటిన సముద్రాన్ని దాటి అవలీలగా వెళ్ళి సీతాదేవి జాడ తెలుసుకున్న ఆ హనుమంతుడు గురించి, వానరాణాంచ తత్కర్మ వానరులు తనకు చేసిన సహాయం గురించి, రాక్షసానాంచ తద్బలం రాక్షసుల యొక్క బలాల గురించి, విభీషణస్య సంయోగమాచక్షచేచ విభీషణుడు తనకు చేసిన మంచి గురించి మంత్రులతో చెబుతుంటే జగ్మతు అయోధ్యాపురవాసిన వాళ్ళందరూ అయోధ్య పట్టణ వాసులంతా ఆశ్చర్యపోయి వింటున్నారు. ఇది మనం వింటే మనం అనుకోవచ్చు, ఇప్పుడంటే నాకు ఈ ముందర ఈ సాధనం ఉంది, దీని ద్వారా ఈ ఊరు పక్క ఊరికి కూడా వినిపిస్తోంది. కానీ రాములు వారు చెబుతుంటే లక్షల మంది జనం శ్రుత్వాతు విస్మయం జగ్మురయోధ్యాపురవాసిన అంటున్నారు. రాముల వారు ఎప్పుడైతే తనకు సుగ్రీవుడితో జరిగిన మైత్రి గురించి, హనుమంతుడు యొక్క గొప్ప సహాయం గురించి, రాక్షసుల బలాల గురించి, వానరుల గురించి, విభీషణు గురించి చెబుతుంటే మంత్రులతో మొత్తం అయోధ్య వాసులంతా ఆశ్చర్యపోయి వింటున్నారు. అంటే ఆ రోజుల్లోనే రాముల వారు ఒక మాట చెబితే లక్షల మందికి వినిపించేటటువంటి సాంకేతికత మన భారతదేశంలో ఉంది అని ఈ శ్లోకం అన్యాపదేశంగా తెలియచేస్తుంది. అలా రాముల వారు రాగానే అక్షతం జాత రూపంచ గావః కన్యాస్తదా ద్విజాః నరా మోదక హస్తాశ్చ. రాముల వారి రథం వెళుతుంటే కన్యలందరూ ముందు నడుస్తున్నారు, బ్రాహ్మణులు అక్షతలు పట్టులు నడుస్తున్నారు, పుర ప్రముఖులు చక్కటి మంచి మంచి తినుబండారాలు చేయించుకొని ముందు నడుస్తుంటే రాముల వారి రథం అంగరంగ వైభవంగా అయోధ్యాపుర వాసులకుండా హార్మ్యమాలినీయం అంటోంది. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద పాశ్చాత్య దేశాలకు పోయి 70 అంతస్తుల మేడలో ఉన్నానంటున్నారు, కానీ ఈ శ్లోకంలో హార్మ్యమాలినం అంటోంది. అంటే రాముల వారి యొక్క రథం ఆకాశాన్ని అంటుతున్నటువంటి భవనాలు ఉన్నటువంటి రాజ మార్గంలో వెళుతోంది అని చెబుతుంటే అయోధ్య పట్టణంలో 1000 సంవత్సరాలకు మునిపే పెద్ద పెద్ద భవంతులు కట్టారని అన్యాపదేశంగా ఈ శ్లోకం మనకు తెలియచేస్తుంది. రాముల వారు అలా వస్తుంటే ద్యుతిమానేత దాఖ్యాయ రామో వానర సంవృత హృష్ట పృష్ట జనాకీర్ణ మయోధ్యాం ప్రవివేశ. అలా ద్యుతిమానేత దాఖ్యాయ ముఖంలో చెరగనటువంటి చిరునవ్వు, ముఖాన్ని చూస్తేనే 2 చేతులతో నమస్కరించాలనిపించే ఆ ముఖ వర్చస్సు,
దివ్య కాంతితో వెలుగుతున్నటువంటి ఆ రాముల వారు లక్షలాది మంది జనం వెంట వస్తుండగా అయోధ్యాం ప్రవివేశ, అయోధ్య పట్టణంలో ప్రవేశించారు. ఒక్కసారిగా అందరూ జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముల వారు అయోధ్యకు వచ్చారంటేనే శుభం జరగబోతుందని గుర్తు. రాముల వారు రాగానే ఆ ఊర్లో ఉన్న ఇళ్లల్లో అంతా కాషాయ ధ్వజాలు ఎగరవేశారు. అయ్యా, ఈ శ్రీరామ పట్టాభిషేక సర్గ ఇక్కడ చెప్పటం నుంచి మన ఊర్లో, ఈ ఊర్లో ఉన్న వారందరూ కూడా రేపటి నుంచి ఇంటి పైన హనుమంతుడి యొక్క జెండాను ఎగరవేయండి. నన్ను నమ్మండి, ఏ ఇంటిలో అయితే హనుమంతుడి పతాకం ఎగురుతుందో ఆ ఇంటిని సాక్షాత్ హనుమంతుల వారే కాపు కాసి రక్షిస్తుంటారు. ఆ ఇంటికి దొంగల బెడదే ఉండదు. ఆ ఇంటికి ఎవరైనా ద్రోహం చేయాలని వచ్చినా ఆ పతాకంపై ఉన్నటువంటి హనుమంతుల వారి నుంచి ప్రసరించే ఆ యొక్క కంటికి కనిపించని శక్తి ఆ వ్యక్తిని మనస్సు మార్చి ఇంటికి పంపిస్తుంది. ఈ ప్రవచనానికి గుర్తుగా రేపు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి హిందువు ఇంటి పైన హనుమంతుడి కాషాయ ధ్వజాన్ని ఎగరవేయండి. అలా రాముల వారు వస్తా ఉన్నారన్న ఆనందంతో అయోధ్య పట్టణంలో ప్రతి ఇంటి పైన కాషాయ ధ్వజం ఎగురుతోంది. రాముల వారు ఎంతో సంతోషంగా పితృర్భవన మాసాధ్య, మొట్టమొదటిగా రాముల వారు చేసిన పని ఏమయ్యా అంటే తన తండ్రి గారి భవనానికి వెళ్ళి ఆ కడపకు శిరస్సుంచి నమస్కరించారు. తండ్రి గారంటే రాముల వారికి చాలా ప్రాణం. తన తండ్రి అంటే ప్రాణం. తండ్రి లేకపోయినా తండ్రి నివసించినటువంటి భవనం యొక్క గడపకు తన శిరస్సును తాకించి నమస్కరించి అదభ్రవిద్రాజపుత్రో భరతం ధర్మినాంబరం అర్థోపహితయా వాచ, ఆ ఇంటికి ప్రవేశించగానే అర్థోపహితాయ వాచ, మధురమైనటువంటి మాటలతో ఒక మాట అంటున్నాడు భరతుడితో. తమ్ముడు తనతో శిరస్సుంచి మాట్లాడినాడు కదా అని తమ్ముని రే ఇక్కడ రా అని పిలవటంలే, ఎంతో గౌరవంతో తమ్ముడు ఇక్కడ రా నాయనా అని పిలిచాడు. అంతలోనే తన తల్లి కైసల్యాంచ, కైకేయంచ, సుమిత్రాంచ వీళ్ళకందరికీ పాదాలకు నమస్కరించే లోపల భరతుడు రాగానే భరతుడితో ఒక మాట అంటున్నాడు, భరత యస్య యద్భవనం శ్రేష్టం స అశోక వనికం మహత్ ముక్తాహార వైడూర్యం సుగ్రీవాయ దదౌ అని అంటారు. మీరు గమనించండి, అంత భవనాన్ని తన తండ్రి యొక్క భవనం ఎలా ఉందయ్యా అంటే ముక్త వైడూర్య సంకీర్ణం. అయోధ్యలో దశరథ మహారాజు నివసించినటువంటి భవనంలో వైడూర్యాలతో ముత్యాలు పొదిగినటువంటి భవనాన్ని స అశోక వనికం మహత్, అశోక చెట్లతో నిండినటువంటి అద్భుతమైన భవనాన్ని సుగ్రీవుడు విడిదిగా ఉండడానికి ఇవ్వు అని చెప్పగానే తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్య విక్రమః హస్తే గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయం అన్న ఆ మాట అనగానే సుగ్రీవుడి యొక్క చేతిని ప్రేమతో పట్టుకున్నాడు. ఎందుకంటే తన ప్రాణమైన అన్న కోసం ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన వాడు సుగ్రీవుడు. అలాంటి సుగ్రీవుడికి తన తండ్రి గారు నివసించిన భవనాన్ని విడిదిగా ఇవ్వు అని చెప్పగానే భరతుడు పరిగెత్తుకుపోయి సుగ్రీవుడు చెయ్యి పెట్టుకొని ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తుంటే తతస్థైల ప్రదీపాంచ పర్యంకాస్త రణానిచ గృహీత్వా వివసహు క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః. ఎప్పుడైతే భరతుడు సుగ్రీవుడి చెయ్యి పట్టుకొని ఇంటిలో ప్రవేశించాడో భరతుడిని అనుసరించేటటువంటి శత్రుఘ్నుడు మోక్షాన్ని ఎప్పుడు అనుసరించేటటువంటి కామం ఏం చేసిందయ్యా అంటే చక్కటి దీపాలతో
దీపాలు తీసుకువచ్చి మంచి పరుపులు తీసుకొచ్చి సేవకులందరూ ఆ భవనంలోకి ప్రవేశిస్తున్నారు. శత్రుఘ్నుడికి భరతుడు ఏం చెప్పలేదు ఇవన్నీ తీసుకురమ్మని, కానీ కామం ఎప్పుడు మోక్షంతో ఉంటుంది కాబట్టి ఆ కామం చేసే పనులు కూడా మోక్షానికి తీసుకుపోయే పనులే చేస్తుంది. ఈ శ్లోకం ఆ విషయాన్ని మరోమారు రూఢి చేస్తుంది. అప్పుడు ఆ భవనంలో కూర్చోగానే భరతుడు అంటున్నారు ఇతనితో, సుగ్రీవుడితో, అయ్యా రాములు వారి పట్టాభిషేకం ఉదయమే జరగబోతుంది. మీరు 500 సముద్రాల నుంచి నీటిని తెప్పించండి, పవిత్ర జలాలను తెప్పించండి. 4 వైపుల నుంచి సముద్ర జలాలను తెప్పించండి అనగానే వెంటనే సుగ్రీవుడు వానరులకి ఆజ్ఞాపిస్తాడు. వానరులకు ఆజ్ఞాపించగానే ఏవముక్త మహాత్మానో వనరా వరనూపమాహ ఉప్పేతుర్గగనం శీఘ్రం గరుడ ఇవ శీఘ్రాగాహ. ఎప్పుడైతే సుగ్రీవుడు అలా చెప్పగానే ఆ వానరులందరూ గరుత్మంతుడు ఎలాగైతే ఆకాశంలోకి దూసుకుపోతారో అలా ఈ వేళ సరిగ్గా ఈ సమయంలో ఈ రాత్రి వేళ వానరులందరూ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారు. ఋషభుడు అంతేకాకుండా జాంబవాంచ హనుమాంచ వృషభోశ్చైవ వీళ్ళందరూ వేగదర్శి చ వానరాహ. ఈ నలుగురు కలిసి 500 నదులలోంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి అయోధ్యలో తీసుకొచ్చి పెట్టేశారు. సుషేణుడు తూర్పు సముద్రానికి పోయి పవిత్రమైనటువంటి కలశంలో తూర్పు సముద్ర జలాలను తీసుకొచ్చి పెట్టాడు. అదేవిధంగా వృషభుడు దక్షిణం వైపుకు వెళ్ళి దక్షిణ సముద్రం నీటిని రత్నాలు పొదిగినటువంటి కలశంలో తీసుకొచ్చి పెట్టేశారు. అలా కాకుండా గవయుడు పశ్చిమ సముద్రానికి వెళ్ళి అక్కడ ఆ శ్లోకాలన్నీ మీ ముందర విన్నవించటం లేదు, ఎందుకంటే సమయాభావం ఉంది కాబట్టి శీతల జలం అంటున్నారు. పశ్చిమ దేశంలో సముద్ర జలాలు శీతలంగా ఉంటాయనే విషయం ఆ రోజే మన శ్లోకం చెబుతోంది. ఆ శీతల జలాల్ని ఆ యొక్క గవయుడు తీసుకొస్తుంటే నీలుడు ఉత్తరం వైపుకు వెళ్ళి పవిత్రమైన జలాల్ని తీసుకొచ్చి పెట్టేశాడు. ఎప్పుడైతే ఆ నది జలాల్ని పవిత్ర జలాల్ని తీసుకొచ్చి పెట్టాడో శత్రుఘ్నుడు వెంటనే వశిష్ఠ మహర్షి కులగురువైనటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళి విన్నవించాడు. గురువు గారు, పవిత్ర జలాలన్నీ సిద్ధమైపోయాయి, బ్రాహ్మీ ముహూర్తంలో అన్నగారు కూడా స్నానం చేసేశారు అనగానే తతః సా ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహా రామం రత్నమయే పీఠే సహసీతం నివేశయత్. వశిష్ఠ మహర్షి ఏం చేశారంటే రాముల వారిని సీతాదేవిని చేయిబట్టి తీసుకువచ్చి రత్నాలు పొదగబడినటువంటి ఆసనంపై ఆసీనుల్ని చేశారు. తతః ప్రయతో అంటున్నారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళని చేయిపట్టి బలవంతంగా తీసుకొస్తున్నారు ఋత్విక్కులు. తతః సా ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహా రామం రత్నమయే పీఠే సహసీతం నివేశయత్. రాముల వారిని సీతాదేవిని రత్నాలు పొదగబడినటువంటి సింహాసనంపై ఆసీనుల్ని చేశారు. వశిష్ఠో, ఇప్పుడు మనం పట్టాభిషేక సర్గలోకి ప్రవేశించబోతున్నాం. ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత కళ్యాణం మంచి జరుగుతుందని చెప్తారు మన పూర్వీకులు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిహీరద కశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా అభ్యసించన్న రవ్యగ్రం ప్రసన్నేన సుగంధిన సలీలేన సహస్రాక్షం వసవో వసవం యదా. అయా, ఆనాడు ఇంద్రుణ్ణి అష్టవశువులు ఎలాగైతే అభిషేకించారో రారాజుగా, ఈరోజు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాత్యాయనుడు, వశిష్ఠో వామదేవశ్చ జాబాలిహీరద కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా. ఈ 8 మంది మంత్రులు రాముల వారిని
ఆ రోజు అష్టవసువులు ఎలాగైతే ఇంద్రుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశారో ఈరోజు ఆ పవిత్రమైన జలాలతో రాముల వారిపై ఆ యొక్క పవిత్రమైన జలాన్ని ప్రోక్షాళన చేస్తున్నారు. అంతేకాదయా, ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిః తదా యోజ్యశ్చైవాభ్యశంచస్తే సంప్రహృష్టాః శనైగమైః సర్వౌషధీ రసైశ్చాపి దేవతైరభసి స్థితితైః చతుర్భిర్లోకపాలస్య సర్వదేవైశ్చ సంగతైః. అయ్యా, ఎప్పుడైతే అష్టమంత్రులు రాముల వారిపై సీతాదేవిపై పవిత్ర జలాలతో అభిషేకించారో ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం, అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు, బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, ఆ ఊరి పుర ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఆ పవిత్ర జలాల్ని రాముల వారిపై సీతాదేవిపై చల్లుతుంటే ఒక్కసారిగా అద్భుతం చోటు చేసుకుంది. సర్వౌషధీ రసైశ్చాపి దేవతై నభసి స్థితితైః చతుర్భిర్లోకపాలస్య సర్వదేవైశ్చ సంగతైః. ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు సర్వౌషధీ రసైశ్చాపి మంచి ఔషధాలు కలిగినటువంటి జలాలను రాముల వారిపై సీతాదేవిపై ప్రోక్షాళిస్తుంటే ఆ యొక్క ప్రాంతమే ఒక్కసారిగా దైవికమైన వాతావరణంతో నిండిపోయింది. బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం. అయ్యా, అక్కడ సభలో కనిపిస్తోంది ఆ కిరీటం మామూలు సాదాసీదా కిరీటం కాదయ్యా, బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. 1000 సంవత్సరాలకు పూర్వం సాక్షాత్ బ్రహ్మదేవుడితే నిర్మితమైనటువంటి రత్నాలు పొదగబడినటువంటి ఆ కిరీటం మనుస్తం దీప్త తేజసం. ఒకరోజు అయోధ్య పట్టణాన్ని స్థాపించినటువంటి మను చక్రవర్తి, అంటే రాముల వారి ముత్తాత గారికి అభిషేకం చేసేటప్పుడు ధరింపబడినటువంటి ఆ కిరీటం అక్కడ కనిపిస్తోంది. అయ్యా, ఆ కిరీటం మామూలు సాదాసీదా కిరీటం కాదయ్యా. ఆ రోజు మను చక్రవర్తి ధరించినటువంటి ఆ కిరీటాన్ని ఆ రాజ పరంపరలో వస్తున్నటువంటి చక్రవర్తులందరూ క్రమం తప్పకుండా ధరిస్తూ వస్తున్నారయ్యా. సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః. అలాంటి దివ్య తేజస్సుతో వెలుగుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి కిరీటం నానా రత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి, నానా విధములైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి ఆ యొక్క ఆసనంపై ఆ యొక్క కిరీటం ప్రతిష్ఠితమై ఉన్నది. నానా రత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి తతః పశ్చాద్వశిష్ఠేన. ఆ యొక్క కిరీటాన్ని తీసుకున్నటువంటి ఆ వశిష్ఠ మహర్షి రాముల వారి శిరస్సుపై ఆ కిరీటాన్ని ఉంచగానే అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులందరూ రాముల వారికి అంగరంగ వైభవంగా రత్నాలను అన్నిటినీ అలంకరించారు. ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నుః పాండురం శుభం శ్వేతంచ వాలగజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః. రాముల వారిని అలా పట్టాభిషిక్తుల్ని చేయగానే ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నుః పాండురం శుభం. శత్రుఘ్నుడు తెల్లటి ఒక మంచి గొడుగును తీసుకొచ్చి రాముల వారికి గొడుగును పెట్టాడు. ఎందుకంటే ఇంతవరకు అడవులలో ఉన్నటువంటి రాముడు ఇప్పుడు రాజా రాముడుగా అయోధ్యలో ఆసీనుడు అవగానే అక్కడ ఉన్నటువంటి శత్రుఘ్నుడు రాముల వారి వెనక ఆ యొక్క తెల్లటి గొడుగును తీసుకువచ్చి నిలుచుకోగానే
శ్వేతంచ వాల వ్యజనం సుగ్రీవో వానరేశ్వర. వానరులకే ఈశ్వరుడైనటువంటి ఆ సుగ్రీవుడు మరో తెల్లటి తీసుకొని వచ్చే అక్కడ రాముల వారికి పెట్టారు. అలా వెంటనే ఇంద్రుడు పంపించినటువంటి ముత్యాల హారాన్ని రాముల వారికి వాయుదేవుడు భక్తితో సమర్పిస్తాడు. అలా రాముల వారికి ఇంతవరకు నారచీరలు కట్టినటువంటి రాముడు పట్టు వస్త్రాలు ధరించి అద్భుతమైన శోభతో వెలుగుతుంటే అక్కడ ఉన్న ప్రజలంతా కన్నుల పండుగగా చూస్తున్నారు. అయ్యా, మామూలుగా మన పల్లెటూర్లలో ఏమైనా కష్టాలు వస్తే పట్టాభిషేక సర్గను పారాయణం చేయించేవారు ఒక 40-50 సంవత్సరాలకు పూర్వం. ఎందుకయ్యా అంటే ఏ ఊరిలో అయితే కష్టాలు వస్తుంటాయో, ఏ ఊరిలో అయితే వర్షాలు రాకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటారో అలాంటి జాగాల్లో ముఖ్యంగా పట్టాభిషేక సర్గను పారాయణం చేయించేవారు. ఎక్కడైతే పట్టాభిషేక సర్గ రోజు చదవబడుతుందో, ఎక్కడైతే పట్టాభిషర్గలోని ఈ శ్లోకాలు వినబడతాయో ఆ ఇంటిలో సాక్షాత్ రాముల వారు ఆసీనులై ఉంటారు. రాముల వారు ఉన్న ఇంటిని ఎవరు చెనకలేరు. ఎందుకంటే వారికి ఎన్ని ప్రమాదాలు తలపెట్టాలని ఎన్ని మంది ప్రయత్నించినా వారి వెనక రాముల వారు ఉంటారు కాబట్టి ఆ ప్రమాదాలన్నిటిని తీసి అవతల పారేస్తుంటారు. అందువల్ల మన పూర్వీకులు తప్పకుండా ఇంట్లో వాల్మీకి రామాయణాన్ని ఉంచుకునేవారు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో కరిగిడ మాసం అని ఒకటి వస్తుంది. 12 నెలల్లో ఒక నెలని కరిగిడం అంటారు వాళ్ళు. ఇంచుమించుగా మనకు అది ఆషాఢ మాసం. ఆ కరిగిడ మాసంలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసాయా? ఆ 30 రోజుల్లో కేరళలో ఉన్న ప్రతి హిందువు కూడా ఈ రోజుకి వాల్మీకి రామాయణాన్ని బాలకాండతో ప్రారంభించి పట్టాభిషేక సర్గ వరకు పారాయణం చేసేస్తారు. రోజుకు ఇన్ని సర్గలు చదవాలని నియమం పెట్టుకొని ఇంట్లో లేదా దేవాలయాల్లో రామాయణాన్ని పారాయణం చేస్తారు. ఎందుకంటే ఆ రామాయణంలో ఉన్న శ్లోకాలకి అంతటి శక్తి ఉంది. ఈ శ్లోకాలు మీ ముందర విన్నవిస్తున్నటువంటి శ్లోకాలు ఏదో మామూలు సాదాసీదా శ్లోకాలు కాదయ్యా. ఈ శ్లోకాల్లో బీజాక్షరాలు దాగున్నాయి. ఈ శ్లోకాలు వినపడినంత మాత్రం చేత మనసుకు తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఎన్ని పూజలు చేసినా ఒక నిమిషము కూడా భగవంతుడిపై నిలవనటువంటి మనస్సు ఈ శ్లోకాలు వినపడినంత మాత్రం చేత భగవంతుడితో లీనమై దివ్యానుభూతికి లోనవుతుంది. అందుకే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు కూడా ఈ రోజుకి ఆ కరిగిడ మాసం వస్తే, అంటే ఆషాఢ మాసం వస్తే, ఒకప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆషాఢ మాసంలో రామాయణాన్ని అంటే దక్షిణాయనం ప్రారంభిస్తుండగా వచ్చే రోజు నుంచి 30 రోజులు రామాయణాన్ని చదివేవారు. ఇక్కడ ఉన్న మన ఊరి ప్రజలు కూడా ఎవరి ఇంటిలో అయితే వాల్మీకి రామాయణం లేదో వాళ్ళు వెంటనే వెళ్ళి రామాయణ పుస్తకాన్ని తీసుకొచ్చి పెట్టుకోండి. ఆ కరిగిడ మాసం, ఆ దక్షిణాయనం, ఆ ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా అని వేచి ఉండి ఆ 30 రోజుల్లో రామాయణాన్ని మీరు చదవండి. నన్ను నమ్మండి, ఆ రోజు నుంచి ఆ ఇల్లే మరో వైపుకు వృద్ధిలోకి వస్తుంది. అలా రామాయణ శ్లోకాలు చదవగానే ప్రజా గురుదేవ గంధర్వ అక్కడ ఉన్న ప్రజలందరూ ఆనందంతో ఆనంద తాండవం చేస్తుంటే రాముల వారికి ఆభరణాలు అక్కడ అటువంటి పూలమాలతో అలంకరిస్తుంటే భూమి సస్యవతి చైవ ఫలవంతస్య పాదపాః గంధవంతి చ పుష్పాని
బభూరక ఉత్సవే. ఎప్పుడైతే రాముల వారి పట్టాభిషేకం జరిగిందో భూమి సస్యవతి చైవ, భూమి అంతా ఒక్కసారిగా సస్యశ్యామలంగా మారిపోయింది. ఫలవంతశ్చ పాదపాహ, అంతవరకు పూయని చెట్లు పుష్పాలతో వికసించి సర్వంగా శోభనంగా కనిపిస్తున్నాయి. గంధవంతిత పుష్పాన్ని, భూమిలో నుంచి గంధము వాసన వస్తుంది. ఎందుకయ్యా అంటే రాముల వారి పట్టాభిషేకాన్ని స్వాగతిస్తూ భూమాత కూడా సంతోషంతో కనిపిస్తోంది. ఆ సమయంలో రాముల వారు లక్షల కొలిది గుర్రాలను, లక్షల కొలిది ఆవులను, అప్పుడే ఈనినటువంటి ఆవుల్ని బ్రాహ్మణులకు అందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు. దాన ధర్మాలు చేయడమే కాదయ్యా, ఆ దేశంలో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళకందరికీ కూడా 300 కోటి హిరణ్యస్య 300 కోట్ల బంగారు నాణాల్ని బ్రాహ్మణులకు, పండితులకు దానం చేస్తున్నారు రాముల వారు. అలా పట్టాభిషేకం అవగానే దాన ధర్మాలు చేస్తుంటే ఒక్కొక్కరికి దానం ఇస్తూ వస్తున్నారు. సుగ్రీవుడికి అద్భుతమైనటువంటి ఒక హారాన్ని, మణి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తే దూరంగా కూర్చొని ఉన్నాడు అంగదుడు. అంగదుణ్ణి ప్రేమతో పిలిచి వైడూర్యమణి చిత్రేచ వజ్రరత్న విభూషితే వాయుపుత్రాయ ధృతిమానంగదాయ అంగదౌదలో. అయ్యా, అంతకుముందు రాముల వారు సీతాదేవికి ముత్యాలహారాన్ని ఇచ్చారు. సుగ్రీవుడికి అద్భుతమైనటువంటి మణిమాలతో ఉన్న ఆభరణాన్ని ఇచ్చాడు. అప్పుడు కూడా ధృతిమాన పదం కనిపించదు ఆ శ్లోకంలో. కానీ అంగదుడికి ఆ యొక్క కంకణం కడుతుంటే వైడూర్యమణులచే పొదగబడినటువంటి వజ్రాలతో మెరుస్తున్నటువంటి ఆ కంకణాన్ని ఎప్పుడైతే అంగదుడికి తొడుగుతున్నాడో రాములు వారి కళ్ళల్లో ఒక్కసారిగా తృప్తితో కళ్ళ నీళ్లు చెమర్చి కారుతున్నాయి. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏమయ్యా, ఎందుకు అంగదుడంటే రాముడికి ఇంత ప్రీతి? అంతకుముందు వాళ్ళ చిన్నాన్న గారికి బహుమతి ఇచ్చాడు, తన భార్య అయినటువంటి సీతాదేవికి హారాన్ని ఇచ్చాడు, అప్పుడు కూడా ఇంత ఆనందాన్ని, ఇంత తృప్తిని పొందలేదంటే దానికి మనము కిష్కింద కాండకు వెళ్ళాలి. యుద్ధ కాండ నుంచి కిష్కింద కాండకు వెళితే ఎప్పుడైతే వాలిని బాణంతో కొడతాడో వాలి రాముడి దగ్గర పడి, రామా నాకు ఒక మాట చెప్పుంటే ఆ రావణాసురుణ్ణి త్రోకతో చుట్టి తీసుకొచ్చి నీ ముందర వేసి ఉండేవాడిని. నన్ను నువ్వు ఇలా ధర్మం కాకుండా చంపావన్నప్పుడు రాముడు ఒక మాట చెప్తాడు, వాలి నీకన్నా ముందు పుట్టినటువంటి ఒక వ్యక్తికి ముందుగా పుట్టినటువంటి అన్న తండ్రి స్థానంలో ఉంటాడు. అలాంటి స్థానంలో నువ్వు ఉన్నావు. కానీ నువ్వేం చేశావు? నీ కొడుకు సమానమైనటువంటి సుగ్రీవుడి భార్యని తీసుకొచ్చి పెట్టుకున్నావు. తమ్ముడి భార్య నీకు చాలా పవిత్రురాలు, నీకు కూతురుతో సమానం. నువ్వేం చేశావు? తెక్వా ధర్మం సనాతనం, సనాతనమైన ధర్మాన్ని తుంగలో తొక్కి తమ్ముడు భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నావు. తస్య తత్కారణం పశ్య, ఆ ఒక్క కారణం చేత నువ్వు చచ్చిపోయావు అని చెప్పగానే ఒక్కసారిగా ఆ యొక్క వాలి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుస్తూ ఒక్కసారిగా రాముల వారికి శరణాగతి చేస్తాడు. ఓ రామా, నీ ముందర నేను మాట్లాడలేనయ్యా, నా కళ్ళు తెరిపించావు, కానీ నేను బాధతో చనిపోతున్నా. నా తమ్ముడిలాగా నేను కూడా నీకెందుకు సహాయపడలేకపోయానో, నా జన్మ ఇలా దుష్ఫలమైంది అనే బాధగా ఉంది. నేను కూడా నా తమ్ముడిలాగా నీకు సహాయం చేయలేకుండా ఈ జీవితం ముగిసిపోతోంది. నేను
ఎప్పుడు నా భార్య నన్ను ఎంతో ప్రేమతో చూసుకునేది, ఎప్పుడు నేను నా భార్య మాట వినేవాడిని. ఈరోజు మాత్రం నా భార్య చెప్పినా వినకుండా నీ దగ్గరికి వచ్చి చచ్చిపోతున్నా. పాపం నా భార్య ధర్మాత్మురాలు, నేను లేకపోతే నా భార్యకు సమాజంలో తగిన గౌరవం ఉండదు, ఎక్కడ తనకు కష్టం వస్తుందో అని బాధగా ఉంది. అంతకు మించి నా పుత్రుడైనటువంటి అంగదుడు అభం శుభం తెలియకుండా గారాభంగా పెరిగాడు. అతనికి దిక్కు లేకుండా పోతుంది, అతన్ని ఎవరు చూసుకుంటారు అని భయంగా ఉందని ఆ యొక్క అంగదుడు ఏడుస్తున్నటువంటి వలవల ఏడుస్తున్నటువంటి అంగదుడిని తీసుకొచ్చి రాముడి చేతిలో చేయి పెట్టి ఆ యొక్క వారి చనిపోతాడు శరణాగతి చేసి. ఆ విషయం రాజారాముడు ఎవరు మరిచినా మర్చిపోలేదు. రాజ్యానికి రారాజైనా తన చేతిలో చెయ్యి పెట్టి కొడుకుని అప్పగించి వెళ్ళిపోయిన వాలిని గుర్తు తెచ్చుకున్నాడు. అందుకే ఈ శ్లోకంలో వాలిపుత్రాయ ధృతిమానంగదాయ అంగదౌ దదౌ అని చెబుతున్నాడు. తనకు ఎవరైనా ఒక్కసారి శరణాగతి చేస్తే, అయ్యా నేను తెలియకుండా కొత్తగా వచ్చిన ఫకీర్లని బాబాల్ని తీసుకొచ్చి నా ఇంటిలో పెట్టుకొని పూజించా, తప్పు అయిపోయింది రామా. మా నాన్నగారు నా మాదిరి MBA చదువుకోకపోయినా కష్టం వచ్చినప్పుడు దేవుల్ని మార్చేయలేదు ఆయన, ఇంటిలో ఉన్న కులదైవాన్ని మార్చలేదు. నేను నీకు శరణాగతి చేస్తున్నానని ఎవరైనా ఒక్కసారి రాముడికి అయ్యా నేను నీ వాడను నీకు శరణు చేస్తున్నాను ఒక్క మాట అంటే చాలు, రాముల వారు రామరక్ష కడతాడు. రక్షలో కల్లా గొప్ప రక్ష శ్రీరామ రక్ష. ఒక్కసారి రాముల వారు అంగరక్ష కట్టారంటే ఆ వ్యక్తిని ఎవరు చెనకలేరు. ఆ రోజు వాళ్ళు చనిపోతూ తన పుత్రుణ్ణి తీసుకువచ్చి రాముల వారి చేతిలో పెట్టి శరణాగతి చేసినందువల్ల ఈరోజు తన తండ్రి బ్రతికుంటే అంగదుడికి ఎలాంటి స్థానమైతే కలిగి ఉండేదో అలా యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సుగ్రీవుని ఎప్పుడైతే రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడో వెంటనే అంగదుణ్ణి యువరాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు రాముల వారు. రాముల వారి తత్వం తనకు ఎవరైనా ఒక సహాయం చేసినా తనను ఒక్కసారి ఎక్కువసారి చెప్పాల్సిన పల్లె ఒక్కసారి సర్వ చేసినా సరే తన వాడే కాపాడుతాడు ఆ రాముడు. అందుకే త్రేతాయుగం దాటిపోయి ద్వాపర యుగం గడిచిపోయి కలియుగం గడిచిపోతున్నా, 1000 సంవత్సరాలు జరిగిపోతున్నా ఊరూరా రామాలయమే, ఇంటింటా రామాయణమే. రామనామము చెప్పని నోరు కాదు, రామాలయం లేని ఊరు కాదు అంటే అందుకు రాముడు బతికే దానికి కారణం. రాముడు భగవంతుడే అయినా ఏ రోజు భగవంతుడని ప్రకటించుకోకుండా ఒక మనిషి అంటే ఎలా బ్రతకాలో ఈ సమాజానికి తెలియచేశాడు. కాబట్టే ఇప్పటికీ తరాలు తరిగిపోయి యుగాలు గడిచిపోయినా ఊరులో రామాలయం వెలుగుగా వెలుగుతోంది. అలా ఎప్పుడైతే అంగదుడికి ఆ కంకణాన్ని కట్టాడో తృప్తిగా ఆయన కూర్చున్నాడు. సీతాదేవి దదౌసా వాయుపుత్రాయ తంహారం అసితేక్షణ హనుమాన్స్తేన హారేణ చంద్రాంశుచియ గౌరేణ స్వతభ్రేణ యథాచల. సీతాదేవి రాముల వారు తనకు వేసినటువంటి ముత్యాల హారాన్ని అలా తీస్తే తనకు హనుమంతుల వారు కనిపిస్తే ఆ హనుమంతుడికి ప్రేమతో ఆ హారాన్ని వేసింది. ఆ హారాన్ని మెడలో ధరించినటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆ యొక్క హారం చంద్రకాంతులతో లీనమై చంద్రకాంతులతో అనుసంధానమై శోభిస్తున్నటువంటి
ఆ ముత్యాల హారాన్ని ధరించినటువంటి ఆంజనేయ స్వామి తెల్ల మబ్బులతో కప్పబడినటువంటి ఆ ఒక్క పర్వతం చంద్రకాంతి పడినప్పుడు ఎలాగైతే శోభిస్తుందో అలా శోభిస్తున్నారు మన ఆంజనేయ స్వామి. దదౌ సా వాయుపుత్రాయ తమహారం అసితేక్షణ. నల్లని కన్నులున్నటువంటి ఆ సీతాదేవి ఆ ముత్యాల హారాన్ని హనుమంతుడి మెడలోకి ఇవ్వగానే హనుమంతుడు వాటిని ధరించి చంద్రకాంతులతో శోభితమైన ఆ ముత్యాల హారాన్ని ధరించినటువంటి ఆ వాయుపుత్ర హనుమ చంద్రకాంతులతో శోభిస్తున్నటువంటి పర్వతంలా అక్కడ ఉన్న వారికి శోభిస్తున్నారు. అలా రాముల వారు తన కోసం వచ్చిన వారిని అందరినీ, వానరులందరినీ ఒక్కరిని కూడా మర్చిపోకుండా వారికందరికీ తగిన విధమైనటువంటి బహుమతులను ఇచ్చారు. రాముల వారు ఎంతో సంతోషంతో ఒక్కొక్కరు రాముల వారి దగ్గరికి వచ్చి సంతోషంతో నమస్కరించి వారి ఊర్లకు ఎంతో సంతోషంగా పయనమై వెళుతున్నారు. సుగ్రీవో వానర శ్రేష్టో దృష్ట్వా రామాభిషేచనం. సుగ్రీవో వానర శ్రేష్టో దృష్ట్వా రామాభిషేచనం పూజితైశ్చేవ రామేణ కిష్కిందాం ప్రవిశత్పురే. ఆ సుగ్రీవుడు కూడా, ఆ వానర రాజు కూడా రాముల వారి పట్టాభిషేకాన్ని కనులారా చూసిన తరువాత రాముల వారిచే సగౌరవంగా గౌరవింపబడి రాముల వారి దగ్గర ఆనతి తీసుకొని తన భార్యలతో కలిసి అతను కిష్కిందకు చేరుకున్నాడు. అలాగే విభీషణోపి ధర్మాత్మ సహతైర్నైరుతర్షభై లబ్ధ్వా కులతనం రాజా లంకాం ప్రాయాన్ మహాయసాః. ఆ లంకా పట్టణం నుంచి వచ్చినటువంటి రారాజైనటువంటి విభీషణుడు తన మంత్రులతో కలిసి రాముల వారి దగ్గరకు వచ్చి నమస్కరించి లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాన్ మహాయసాః. కలలో కూడా ఊహించినటువంటి లంకకే అధిపతి అయినటువంటి ఆ యొక్క విభీషణుడు రాముల వారి దగ్గర సెలవు తీసుకొని లంకకు వెళ్ళిపోయారు సంతోషంగా. ఇలా కొద్ది రోజులు రాముల వారు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే రాముల వారు లక్ష్మణుని పిలిచి ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సల. అద్భుతమైన శ్లోక ప్రయోగాలు. ఆయన ధర్మం తెలిసినటువంటి లక్ష్మణుడితో, నాయనా లక్ష్మణ, నువ్వు యువరాజుగా ఉండయ్యా. మామూలుగా మన వంశంలో రాజుతో పాటు యువరాజు కూడా ఉంటాడు. నువ్వు యువరాజుగా నాకు తోడుగా రాజ్యభారాన్ని స్వీకరించు అని చెప్పిన లక్ష్మణ స్వామి తీసుకో. ఎందుకంటే ఉవాచ లక్ష్మణం రాము ధర్మజ్ఞం ధర్మవత్సల. ధర్మాన్ని తెలిసినటువంటి లక్ష్మణుడితో ధర్మం అంటే ప్రాణమిచ్చేటటువంటి రాముడు అయ్యా నువ్వు రాజ్యాన్ని తీసుకో అని చెప్పినా లక్ష్మణ స్వామి తీసుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ధర్మం ప్రకారం తనకన్నా ముందు పుట్టినటువంటి భరతుడే యువరాజుగా ఉండాలి కనుక భరతుడినే ఆ రాజరికంలో కూర్చోబెట్టారు రాముల వారు. రాఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధే రజ్ఞైః సా సుత భ్రాత బంధవాః. అయ్యా ఈ శ్లోకం ప్రస్తుత సమాజంలో చాలా మంది తెలియకుండా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారికందరికీ ఈ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి శ్లోకం సమాధానం చెబుతోంది. అయ్యా రాఘవశ్చాపి ధర్మాత్మ, ధర్మాత్ముడైనటువంటి ఆ రాఘవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే రాఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం, గొప్ప రాజ్యాన్ని పొందినటువంటి ఆ రాజారాముడు ఈసే
ఈజీ అంటే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఎట్లా పొందాడు? బహువిధైరజ్ఞై, ఎన్నో గొప్ప గొప్ప అశ్వమేధము, పౌండరీకము అనేటటువంటి యజ్ఞాలను చేశాడు. ఎలా చేశాడయ్యా అంటే సా సుత భ్రాత బంధవాహ అని చెప్తున్నాడు. అయ్యా ఇది నేను చెబుతున్నటువంటి శ్లోకం కాదు. వాల్మీకి రామాయణంలో 128వ సర్గలో యుద్ధకాండలో ఉన్నటువంటి ఈ శ్లోకం సాసుత అని చెబుతోంది. అంటే రాముల వారు తన కొడుకులతో కలిసి, తన తమ్ముళ్ళతో కలిసి, తన భార్యతో కలిసి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించారు అని చెబుతోంది ఈ శ్లోకం. ఎందుకంటే తెలియకుండా రాముల వారిపైన నిప్పులు చెరుగుతోంది ఉత్తరకాండ. ఉత్తరకాండని వాల్మీకి మహర్షి రాయలేదు. ఇప్పుడు ఎలా అయితే విదేశీ మతాలు పల్లెటూళ్ళల్లో చొచ్చుకుపోయి కుటుంబాన్ని నిలువున చీలుస్తున్నాయో, గుప్తుల కాలంలో కూడా ఈ ఉత్తరకాండ రాయటం జరిగింది. వాల్మీకి మహర్షి ఉత్తరకాండ రాసుంటే ఈ శ్లోకం చెప్పుండేవారు కాదు. ఈ శ్లోకం రాఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైరజ్ఞై సా సుత భ్రాత బాంధవ అని చెప్తోంది. తన కొడుకులతో, తన తమ్ముళ్ళతో, అంతకు ముందు శ్లోకంలో దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ శ్రీమాన్ రాము రాజ్యమఖారయాత్ అని చెబుతోంది. శ్రీమాన్ అని ఎప్పుడు చెబుతారంటే భార్య ఉంటేనే ఆ వ్యక్తికి శ్రీమాన్ అనే పదం ఉపయోగిస్తుంది మన హిందూ ధర్మం. శ్రీమంతుడు అంటే భార్యా సమేతుడైనటువంటి ఆ రాజారాముడు తన కొడుకులతో, తన తమ్ముళ్ళతో కలిసి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు అని చెబుతోందంటే రాముడు సీతాదేవిని అడవులకు పంపించింది అబద్ధం. అందుకే ఈ రోజుకి కేరళలో ఈ కరిగిన మాసంలో రామాయణాన్ని పారాయణం చేస్తారు కదా, ఉత్తరకాండను వాళ్ళు పారాయణం చెయ్యరు. ఉత్తరకాండ నిషిద్ధం. ఇంటిలో కూడా పెట్టుకోరు. మన పెద్దలు నాకు తెలిసినంత వరకు ఇంటిలో ఉత్తరకాండనే పెట్టుకునేవారు కాదు. ఎందుకంటే ఉత్తరకాండ అవాల్మికం. వాల్మీకి మహర్షి రాయలేదు ఆ కావ్యం. అలా ఈ శ్లోకాన్ని చదివిన ప్రతి రామభక్తుడు సంతోషంగా ఉంటాడు. పాపం రాముడు జీవితం అంతా కష్టాలు పడ్డాడని లేనిపోని దుష్ప్రచారాలు వేసి చివరికి రాముడు వారి పటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే స్థితికి దిగజారిపోయిన సమాజం కనుక వాల్మీకి రామాయణాన్ని ప్రతి శ్లోకాన్ని చదివితే ఎంతో ఆనందంతో ఉంటారు. సీతాదేవి రాముల వారు లవకుశులతో కలిపి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు. అయ్యా రామరాజ్యం ఎలా ఉండేదంటే నా పర్యదేవన్ విధవ నచ వేలకృతం భయం ఆ వ్యాధి జయం భయం రామే రాజ్యం ప్రశాసతి. రాజారాముడు రాజ్యాన్ని ఏలుతుంటే అక్కడ రాజ్యంలో వితంతువులే లేరు. క్రూర మృగాల వల్ల ఎలాంటి బాధలు లేవు. వ్యాధుల వల్ల ఎలాంటి భయాందోళనలు లేవు. రాముడు రాజ్యం ఏలుతుంటే ప్రజలందరూ నిర్దస్సు రభవల్లోకో నా నత్తః కతి దస్ప్రచో రామమేవాను పశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. అయా రామరాజ్యంలో దొంగల భయమే లేదు. ఎవరు ఇంటికి తలుపులకు గడియలు పట్టుకొని నిద్రపోయేవారు కారు. నిర్దస్సు రభవల్లు రామరాజ్యం తెస్తానంటే రామరాజ్యం అంటే ఎలా ఉందో చెబుతోంది పట్టాభిషేక సర్గ. నిర్దస్సు రభవల్లోకో నా నత్తః కతి దస్ప్రశోత్. ఒకరితో ఒకరు తక్కువ ఎక్కువ మాట్లాడుకునేవారు కాదు. అందరూ సంతోషంగా ఉండేవారు. నాభ్యహింసన్ పరస్పరం. ఒకరిని ఒకరు హింసించేవారు కాదు. ఎందుకంటే రామమేవాను పశ్యంతో రాముల వారినే చూస్తుండటం చేత
రాముడి మీద భక్తితో పాటు భయం కూడా ఉండటంతో ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం లేదు. అందుకే ఎప్పుడైతే రాజు బలవంతుడుగా ఉంటాడో, ధర్మాత్ముడుగా ఉంటాడో, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజే ధర్మాన్ని తప్పి వెళుతుంటే, రాజే చేయరాని పనులు చేస్తుంటే దొంగలు విజృంభిస్తారు. ఎప్పుడైతే రాముడు అలా రాజ్యం మేలుతుంటాడో, నిర్దస్సుర భవల్లోకో నా నత్తః కచిదస్పృశత్ నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. రాముడు రాజ్యం మేలుతుంటే ఎక్కడ పిల్లలు చనిపోవటంలే, యువకులు చనిపోవటంలే. పిల్లలు చనిపోతే పెద్దలు ప్రేత కర్మ చేయటం అది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష. అలాంటి పాపం ఎవరికి రాలేదు రాముడి రాజ్యంలో. అందరూ వేల సంవత్సరాలు జీవిస్తున్నారు. పుత్రులు పౌత్రులతో, మనుమల్లో మనుమరాళ్లతో వేల సంవత్సరాలు జీవిస్తున్నారు రామరాజ్యంలో. సర్వం ముదితమేవ ఆసీత్ సర్వో ధర్మపరో అభవత్. అలా అందరూ ఆనందంతో జీవిస్తుంటే సకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఇండోనేషియా దేశంలో వారానికి ఒకరోజు వర్షం పడాల్సిందే. అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారయ్యంటే అందరికీ రామాయణం తెలుసు. రాముడంటే ప్రాణం. నెలలో 3 వానలు పడుతుంది అని నేను ఇక్కడ చదివా, అక్కడ చూస్తున్నా. ప్రతి వారంలో ఒకరోజు వర్షం పడాల్సిందే ఇండోనేషియా దేశంలో. ఎందుకంటే అక్కడ అన్యమతం వచ్చిన వారు అందరూ హిందువులే వృత్తిరీత్యా. బలవంతంగా వాళ్ళని మతం మార్పిడి చేసిన వాళ్ళు చేసే పనులన్నీ హిందూ ధర్మంపైకే ఉంటాయి. మొదటి కోతలను, మొదటి పంటను తీసుకుపోయి మనం ఎలాగైతే భగవంతుడికి సమర్పిస్తామో వాళ్ళు కొండకు సమర్పిస్తారు ప్రదక్షిణంగా. కొండే పర్వతమని, గోవర్ధనుడే కృష్ణుడే ఇక్కడ ఉన్నాడని కొండకు సమర్పిస్తారు ఇప్పుడు. అందువల్ల ఇప్పటికీ 3 వానలు నెలకు అక్కడ పడుతాయి. ప్రపంచంలోనే ఎక్కువ అడవులు ఉన్నటువంటి దేశం ఇండోనేషియా దేశం. ఆ దేశంలో ఇప్పటికీ రామాయణం ప్రతి ఇంటిలో ఉంటుంది. అలా ఎక్కడైతే రామాయణం వినపడుతుందో అక్కడ వర్షాలు సకాలంలో కురుస్తాయి. రామరాజ్యంలో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి, పంటలు చేతికి అంది వస్తున్నాయి, ప్రజలందరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడు పట్టాభిషేక సర్గ నుంచి మనం ఫలశ్రుతిలోకి ప్రవేశిస్తున్నాం. అయ్యా, పట్టాభిషేక సర్గ వింటే నాకేంటి లాభం అంటే, మామూలుగా ఇంతకుముందు మన పెద్దలు నువ్వు ఏ పనైనా చేస్తే ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఉన్న యువతరం మారుతుంది. నేను ఆ పని చేస్తే నాకేం వస్తుంది అని ఆలోచిస్తుంది. అలా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ సమాధానం. రామాయణ సర్గను, ముఖ్యంగా రామాయణాన్ని ఎవరైనా చదివినా, పట్టాభిషేక సర్గను ఎవరైనా పారాయణం చేసినా ధర్మం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహం ఆది కావ్యమిదం త్యాశ్యం పురా వాల్మీకినా కృతం శృణ్వా పఠత్లోకే సర్వ పాపై ప్రముచ్యతే. ఎవరైతే వేల సంవత్సరాల ముందు రాయబడిన ఈ వాల్మీకి రామాయణాన్ని, ధర్మం యశస్యం ఆయుష్యం, వాళ్ళకి వెంటనే కలిగేది ఏమయ్యంటే ఆయుష్యం. ఒక వ్యక్తి అల్పాయుష్కుడై భూమిపైకి వచ్చున్నా రామాయణ పట్టాభిషేక సర్గను కనుక చదివితే, వాల్మీకి రామాయణాన్ని కనుక వింటే ఆయుష్ కలుగుతుంది. ఆ వ్యక్తి నిండు 100 ఏళ్ళు జీవిస్తాడు. ఇది సత్యం. చాలామందిని నేను చూశా. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మన చిత్తూరుకే చెందినటువంటి ఒక వ్యక్తి ఈ రోజుకి రామాయణాన్ని, ఆయనకు 90 సంవత్సరాలు వచ్చినా, కోట్లకు పడగలెత్తిన, ఈ రోజుకి రోజు 2 గంటల సేపు రామాయణం చదవందే ఆయన ఇంటి గడప దాటడు. ఇప్పటికీ ఆయన సామ్రాజ్యానికి ఆయనే రాజు. అలా ఎవరైతే రామాయణాన్ని చదువుతారో వాళ్ళకి
మొట్టమొదట కలిగేటటువంటి ప్రయోజనం ఆయుష్మంతుడు అవటమే కాకుండా ఆరోగ్యం యశస్యం, కీర్తి ప్రతిష్ఠలు కూడా కలుగుతాయి. అతను చేసిన పాపాలన్నీ కాలి బూడిదైపోయి రోజు రామాయణాన్ని చదవడం అనే ఆ ఒక్క పుణ్య కారణం చేత అతని మనసు ఎప్పుడూ ధార్మికమై మంచి పనులే చేస్తూ ఆనందంతో ఉండడమే కాకుండా తనను నమ్ముకున్న వారిని కూడా, తన కింద పనిచేస్తున్న వారిని కూడా, తనతో ఉంటున్న భార్యని పిల్లల్ని కూడా సంతోషంగా ఉండగలిగే స్థితికి రాముడు ఆ వ్యక్తిని ఉంచుతాడు. అయ్యా, ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ ఆనందం ఉండదు, నిద్ర ఉండదు. మాత్రలు వేసుకుంటే కానీ నిద్రపోలేని పరిస్థితిలో ఈ మధ్య ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అన్నగారు కావాల్సినంత డబ్బు ఉంది, నిద్ర మాత్రం రావటం లేదు అన్నగారు, డాక్టర్ ఇచ్చిన మాత్రలు వేస్తున్నా, మొదట్లో 2 రోజులు పనిచేసింది, ఆయనేమో పెంచుకుంటూ పోతున్నాడు మాత్రలు, నాకా నిద్ర రావటంలే, ఉదయం 5 అవుతోంది నిద్ర రావటంలే అని ఆ అమ్మాయి కంట్లో నీళ్లు పెట్టుకుంటే చెప్పా, అమ్మా ఏ జన్మలో చేసిన పాపమో నీకు భగవంతుడు డబ్బిచ్చిన సంతోషాన్ని ఇవ్వలే, నీవు నడిచే విధానాన్ని మార్చుకో, రామాయణాన్ని చదువు. భగవంతుడు నీకు శిక్ష వేసినప్పుడు నిద్ర రాకుండా నువ్వు మాత్ర వేసుకున్నంత మాత్రాన భగవంతుడి వల్ల కాదనుకున్నావా? నువ్వు ఒక మాత్ర వేస్తే 4 ఇంతుల శక్తి నిద్ర రాకుండా చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. నువ్వు ఏం చేస్తావంటే రామాయణాన్ని చదువు. ఓ రామ, ఏ జన్మలో చేసిన పాపము అయ్యా, రాత్రి అవుతే నా పక్కన నా భర్త చక్కగా నిద్రపోతున్నాడు, నాకా నిద్ర రావటంలే అని అనుకోకుండా నువ్వు ఏం చేస్తావంటే రామాయణాన్ని చదువు, నిద్ర వచ్చేంత వరకు చదువు. నీకు తెలియకుండానే నీలో మార్పు కలుగుతుంది. ఎక్కడైతే అందరూ రామాయణాన్ని చదవలేరయ్యా. కొద్దిమంది ఎవరు వచ్చి అడిగారు, సార్ మా ఇంట్లో రాములు వారి పటం పెట్టుకోవచ్చా అని. అయ్యా, నువ్వు రమ్మంటే వచ్చే దేవుడు కాదయ్యా రాముడు, ఆయన అనుకుంటే ఆయన వచ్చే దేవుడు. నువ్వు రావాలని ఆయనకి నమస్కారం పెట్టు. ఈ మధ్య ఇండోనేషియాకు 3 మిత్రులు వచ్చారు. వాళ్ళు బాలి ద్వీపానికి వస్తే పాపం మిత్రుడు జకార్తాలో ఉన్నాడు, అంటే 2 గంటల సేపు ప్రయాణించాల్సి వస్తుంది విమానంలో. నన్ను చూడటానికి వాళ్ళు బాలి ద్వీపం నుంచి జకార్తాకు వచ్చారు, జావా ద్వీపానికి, నేను ఉన్న ప్రాంతానికి వచ్చి మన ఇంట్లో ఒక 3 రోజులు ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చూపించి, వీళ్ళు వరవరే మన కోసం అంత దూరం వచ్చారు, వీళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదని అక్కడ ఒక ప్రఖ్యాత చిత్రకారుడు చేతి వేయించినటువంటి రాముల వారి పటాన్ని చక్కగా ముద్రించి 3కి 3 ఇచ్చాను. అయ్యా, దీనికి మించి బహుమతి, దీనికి మించి మీరు బహుమతి ఏమిచ్చినా మీరు సంతోషపడరని నాకు తెలుసు. ఈ అరుదైన రాముల వారి చిత్రపటాన్ని మీకు ఇస్తానని 3కి ఇచ్చాను. 3లో ఒక ఆయన ఆ చిత్రపటాన్ని తన చేతిలో ఉంచుకోకుండా పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ఫ్లైట్లో పంపించాడు. ఆ బ్యాగే దారిపోయింది. ఇంకొక ఆయనేమో, ఇంకిద్దరేమో 2 ఇది దేవుడు చిత్రపటం, ఆ పెద్ద బ్యాగ్లో వేగితే మనం భద్రంగా తీసుకుపోవాలని వచ్చాడు. ఒక ఆయనేమో ఇంటికి వస్తూ ఉంటే మధ్యలో ఎవరో రాముల వారి పటం పెట్టుకోకూడదు అని చెప్పాడు ఒక ఆయన కారులో వస్తుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. అడిగిందే తడువు ఆ డ్రైవర్కి ఇచ్చేసాడు. ఆయన సార్ నాకేంటి సార్ ఇచ్చేసాడు. ఇంకొక ఆయనకి భక్తి లేదు, రాముడు ఇదే అంత పెద్ద భక్తి లేదు, కానీ ఆయన ఇంట్లో మాత్రం నేను చిత్తూరుకి రాగానే ఆయన మన ఇంటికి వచ్చి చాలా సంతోషపండి, మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు, మీరు మా ఇంటికి రావాలి, మీరు ఇచ్చిన చిత్రపటానికి నా భార్య రోజు పూజ చేస్తూ ఉంది అన్నారు. అంతకుముందు వాళ్ళు కలిసి నా బ్యాగు పోయింటే బాధ లేదండి, రాముడు వారు కూడా పోయేసినారని బాధపడ్డాడు ఒక ఆయన. ఇంకో ఆయన బాధపడలేదు, ఎవరు అడిగితే ఇచ్చేసినాను అన్నాడు. నేను పూజలో కూర్చున్నాను మరుసటి రోజు, ఏమయ్యా 3కి ఎంతో ప్రేమతో ఇచ్చినాను, కానీ ఒకరికే పోయింది, ఆ పోయిన ఆయనకి అంత భక్తి లేదు, దాంట్లో మిగతా 2కి వాళ్ళ ఇంటికి బ్యాగుతో కూడా పోయింది, ఏమని ఆలోచిస్తే ఈయనకు భక్తి లేదు. ఇంకొక ఆయన చెప్పుడు మాటలు నమ్మినాడు,
మూడో ఆయనకు భక్తి లేకపోయినా ఏమని ఆరా తీస్తే వాళ్ళ నాన్నగారు చిత్తూరు రామాలయానికి ధర్మకర్తగా పనిచేసినారు 50 సంవత్సరాల క్రితం. ఆయన చేసిన పుణ్యాన్ని ఆధారం చేసుకొని వీడికి భక్తి లేకపోయినా వాడింటికి నేను పోవాలని వచ్చినాడు ఆయన. రాముడు వారి తత్వం అలా ఉంటుంది. అప్పుడు చెప్పాను, అయ్యా నువ్వు రమ్మంటే వచ్చే దేవుడు కాదయ్యా రాముడు, ఏ పూర్వపుణ్యమో నీ ఇంటిలోకి రాముడు వచ్చేలా చేసింది. ప్రతి ఇంటిలో కూడా రాముల వారి చిత్రపటం ఉండాలయ్యా. రామాలయం అంటే ఆశ్చర్యపోతారేమో, మీరు బాలి ద్వీపానికి వస్తే ప్రతి ఇంటిలోనూ దేవాలయం ఉంటుంది. దాన్ని కుటుంబ దేవాలయం అంటారు. ఆ కుటుంబమే ఆ దేవాలయం పోవటానికి ప్రవేశం. మన ఊర్లలో కూడా ఒక ఊరికి పెద్దగా ఉంటే ఇంటి వరండాలో పెద్ద రాముల వారి విగ్రహాలు ఉండేవి. 3 విగ్రహాలు, రాముల వారు, లక్ష్మణస్వామి, సీతాదేవి, ఆంజనేయ స్వామి ఉండేవారు. ప్రధాన వరుసలో ఉండేవారు. కానీ చెప్పుడు మాటలు విని దాన్ని తీసుకుపోయి గుళ్ళో పెట్టేయటం అలా చేస్తున్నారు. అలా అంటే ఏ జన్మలో చేసే పాపమో ఎవడో ఒకడు తెలియని వాడి దగ్గర నీకు ఆ మాట చెప్పిస్తుంది. నువ్వు ఆ మాట విని పంపించేసావంటే అది ఆ కర్మ. అందుకే ఆ వ్యక్తికి చెప్పి, అయ్యా నువ్వు రమ్మంటే రాడయ్యా ఆయన. స్వామి నేను ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నాను మీ పటాన్ని మా ఇంట్లో ఉంచుకోవాలని, రావటంలే, దయచేసి మా ఇంటికి రండి అని పిలువు, ఆయన వస్తాడన్నాను. ఆయన మన మతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన వేరే ముస్లిం వ్యక్తి అయినా మన ప్రవచనాన్ని విని భక్తితో రాముల వారిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తండ్రి చేసిన పుణ్యం ఆ కుటుంబాన్నే కాపాడుకు వస్తుంది. అలా రాముల వారి రాజ్యంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారు. భక్తులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయుష్యం, ఆరోగ్యం కలుగుతుంది. ఇంకొక ముఖ్యమైన లాభం, రాముల వారి ఫలశ్రుతిలో రామ పట్టాభిషేక సర్గ ఉంటే పుత్ర కామాశ్చ పుత్ర అన్వై ధనకామో ధనానిచ లభతే మనజో లోకం శృత్వా రామాభిషేచనం. ఎవరైతే రాముల వారి అభిషేక సర్గను వింటారో పుత్ర కామాశ్చ పుత్రాన్వై, పుత్రులు కావాలనుకున్న వారికి ప్రయోజకులయ్యేటటువంటి పుత్రులు పుడతారు. ధనకామాశ్చ ధనావై, అయా పుత్రులతో పాటు నాకు ధనం కూడా కావాలంటే వారు ఊహించినటువంటి అనంతమైన ధన సంపత్తి ఆ ఇంటికి వస్తుంది. పుత్ర కామాశ్చ పుత్రాన్వై ధనకామో ధనానిచ లభతే మనజో లోకో శృత్వా రామాభిషేచనం. రాఘవేన యదా మాత సుమిత్రా లక్ష్మణేన చ భరతానేవ కైకేయి జీవపుత్రాస్తదా భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః. ఎవరైతే రామాయణ కావ్యాన్ని వింటారో, రోజు ఉదయం చదవటం అలవాటు చేసుకుంటారో వారికి రాఘవేన యథామాత రాముడు లాంటి కొడుకు పుడతాడయ్యా, భరతుడు లాంటి, శత్రుఘ్నుడు లాంటి, లక్ష్మణుడు లాంటి జీవపుత్రులు పుడతారు అని చెబుతోంది. జీవపుత్రులంటే జీవనది లాంటి వారు. ఆ పుట్టే పిల్లలు 100 ఏళ్ళు బతికిన తర్వాత కూడా ఉన్నత లోకాలకి వెళ్ళిపోయిన వారి గురించి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. వారి కీర్తి ప్రతిష్ఠలు ఆ ఊర్లో వినబడుతూనే ఉంటాయి. అలాంటి సంతానానికి జన్మనిస్తుంది ఆ స్త్రీ. అందుకే ప్రతి స్త్రీ కూడా రామాయణాన్ని చదవాలి, రామాయణాన్ని వినాలి, కూతుళ్ళ ద్వారా చదివించాలి, కోడళ్ళ ద్వారా చదివించాలి. తద్వారా వాళ్ళకి తండ్రి పేరు నిలబెట్టేటటువంటి కొడుకు పుడతాడు. ఆస్తుల కోసం పోట్లాడకుండా బాధ్యతల కోసం పోట్లాడేటటువంటి కొడుకు పుడతాడు. ఇంటి గౌరవాన్ని వీధిలో వేసే కొడుకు కాకుండా ఇంటి గౌరవాన్ని నిలిపే కొడుకు పుడతాడయ్యా. ఇది వాల్మీకి రామాయణాన్ని వింటే కలిగేటటువంటి ఫలితం అయ్యా. అంతేనా? అంతేకాదయ్యా. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి, శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి.
ఎవరైతే రామాయణాన్ని వింటారో వారికి దీర్ఘాయుష్షు కలుగుతుందయ్యా. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విధియం చైవ సర్వమక్లిష్ట కర్మణః. రాముడు జయించిన యుద్ధాన్ని వివరించినటువంటి యుద్ధకాండను చదివితే, రాముడు చేసినటువంటి అనితరమైన కార్యాలను అరణ్యకాండలో ఆయన చేసిన సంహారాన్ని వింటే దీర్ఘమాయుష్య విందతి, ఆ వ్యక్తికి దీర్ఘాయుష్షు కలుగుతుందయ్యా. శృణోతియా ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాని అతితరతి అసౌ. అయ్యా, వాల్మీకి రామాయణాన్ని ఏదో చదవటం కాదు, శ్రద్ధతో ఎవరైనా చదివితే ఆ వ్యక్తికున్న కష్టాలన్నీ వెళ్ళిపోయి మంచి జరుగుతుందయ్యా. అంతేకాదు, సమాగమ్య ప్రభాసాంతే రమంతే సహ బాంధవై శృణోతి యా ఇదం కావ్యం పునా వాల్మీకినా కృతం. ఇది మరో అద్భుతమైన ఫలశ్రుతి శ్లోకం. ఎవరైతే వాల్మీకి రామాయణాన్ని వింటారో వాళ్ళకి సమాగమ్య ప్రవాసాంతే, ఇంటి నుంచి దూరం అయిపోయిన పిల్లలు వారి దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. దూరమైన బంధువులు మళ్ళీ దగ్గరకు వచ్చి కలిసిమెలిసి సంతోషంగా ఉంటారయ్యా. వినాయకాశ్చ తిష్టంతే, ఎవరైతే రామాయణాన్ని చదువుతారో వాళ్ళ ఇంట్లో సాక్షాత్ వినాయకుడు తిష్ట వేసుకుని కూర్చుంటారు. వినాయకుడు కూర్చున్న ఇంట్లో విఘ్నాలు ఉండవు సరికదా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కష్టాలు పెట్టాలన్నా పెట్టలేరు ఆ ఇంటిని. అంతేకాదయ్యా, రామాయణమిదం కృష్ణం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుర్ హరిర్నారాయణః ప్రభుః సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. ఎవరైతే రోజు రామాయణాన్ని చదవడాన్ని అలవాటు చేసుకుంటారో వారి పట్ల రాముల వారు ఎంతో ప్రీతితో ఉంటారు. రాముల వారు ప్రీతితో ఉంటే ఏమి జరుగుతుందయ్యా అంటే, అతనుకు కర్మవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించాల్సి ఉన్నా రాముల వారి అనుగ్రహంతో ఆ వ్యక్తి ఆ ప్రమాదాన్ని నుంచి రక్షింపబడతాడు. అంతేకాదు, కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, శ్రేయశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ, ఆ ఇంటికి ఇల్లే వృద్ధులకు వచ్చేస్తుందయ్యా. అలా వాల్మీకి రామాయణం ఫలశ్రుతి చెప్పాలంటే 2 రోజులు కావాలి. నేను ముఖ్యమైన విషయాల్ని మీ ముందర ఈరోజు ప్రస్తావన చేశాను. చివరగా 2 గంటలు గడిచిపోయే మారుంది. ముఖ్యంగా ఓ విషయాన్ని మీ ముందర చెప్పి 5 నిమిషాల్లో ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విస్త్రబ్దం బలం విష్ణోహం ప్రవర్తతాం. అయ్యా, ఈ రామాయణం ఎవరో రాసిన కట్టుకథ కాదు. ఇది ఒకప్పుడు యథార్థంగా జరిగిన సంఘటనల యొక్క సంకలనం. ఈ రామాయణ ఇతిహాసాన్ని రోజు చదవండి, ఎలుగెత్తి చాటండి, అడిగిన వారికి నిర్భయంగా చెప్పండి. వేదాల సారంతో విస్తరించిన ఈ వాల్మీకి రామాయణం మిమ్మల్ని అందరినీ సదా రక్షించుగాక. శ్రీరాముని యొక్క అనుగ్రహం మీ మీద సదా ప్రసరించుగాక. ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం మీపై సదా వర్షించుగాక. మీకు సర్వ శుభములు కలుగుగాక. బలం విష్ణోహం ప్రవర్తత. నేను ఇప్పుడు ఈ పదాన్ని 3 సార్లు అంటాను. మీరు కూడా గట్టిగా అక్కడ నిలుచుకున్న వాళ్ళందరూ కూడా, భోజనానికి సిద్ధం చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ పదాన్ని మీరు అనండి. వెనక ఉన్న రాముల వారు సంతోషపడతారు. బలం విష్ణోహం ప్రవర్తత. బలం విష్ణోహం ప్రవర్తత. బలం విష్ణోహం ప్రవర్తత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.